Hi guys, welcome to LTX Classes UPSC. I'm your Manish Patlada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So sorry guys, నిన్న మన హిందూ అనాలిసిస్ లైవ్ రాలేకపోయాను. 2 days కంటిన్యూస్గా నాకు పాలిటీ క్లాసెస్ ఉండేవన్నమాట. సో దానివల్ల కొంచెం అయిపోయింది. సో ఐ హ్యావ్ ఎండెడ్ మై క్లాసెస్, పాలిటీ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ అయిపోయి. సో ఇప్పటి నుంచి మనకి హిందూ అనాలిసిస్ ఏదైతే ఉందో రికార్డెడ్ వర్షన్లో వస్తుంది. అండ్ మేము ప్లాన్ చేస్తున్నాం, అంటే నేను ప్లాన్ చేస్తున్నాను ల్యాప్టాప్కి వెబ్ క్యామ్ పెట్టేసి డైరెక్ట్గా సురేష్ సార్ వచ్చినట్టు లైవ్ రావడానికి. యూఆర్ ప్లానింగ్ దట్ వే. సో అది చాలా ఫాస్ట్గా మెటీరియలైజ్ అవుతుంది. సో కొన్ని రోజులు రికార్డెడ్ వర్షన్ వస్తుంది, తర్వాత నుంచి మళ్ళీ నేను లైవ్ వచ్చి సేమ్ మనం ఎట్లా సురేష్ సార్ చేస్తారో అట్లనే నేను చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ మన పాలిటీ. నన్ను కొంచెం ఎమోషనల్ అయ్యాను, కొంచెం పాలిటీ క్లాస్ వల్ల స్టూడెంట్స్ అక్కడ చాలా ఎమోషనల్ అయ్యాను, ఎందుకంటే ద బాండింగ్ విత్ దమ్ ఇవన్నీ కూడా అయినాయి కాబట్టి. సో సారీ, నిన్న మీకు కొంచెం అవ్వలేదు. సో ఇవాళ నుంచి మీకు రెగ్యులర్గా హిందూ అనాలిసిస్ అనేది వచ్చేస్తుంది అనమాట. టైంకి మార్నింగే పెట్టడానికి ట్రై చేస్తాను. సో మన ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ మీ అందరికీ తెలిసిందే. ఆఫర్ అనేది డిసెంబర్లో ఉండింది, జాన్లో ఉండింది. ఆఫర్ అనేది డిసెంబర్లో ఉండింది, జాన్లో ఉండింది. సేమ్ అదే 20% ఆఫర్ స్టూడెంట్స్ అడిగారు, ఎందుకంటే ప్రైస్ హైక్స్ అయ్యాయి ఇప్పుడు. సో దీనివల్ల సార్ మాకు కొంచెం పేమెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, సో మాకు కొంచెం ఏదైనా ఉంటే చూడండి సార్ అంటే, ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్లో మీకు ఫ్లాట్ 20% ఆఫర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఆన్ ఆల్ కోర్సెస్ అక్రాస్ ది యాప్. మీరు 49 రూపీస్ కోర్స్ నుంచి 1 lakh రూపీస్ కోర్స్, ఎన్ని రూపీస్ కోర్స్ అయినా కొనుక్కోండి, యూ విల్ గెట్ ఫ్లాట్ 20% ఆఫ్ ఆన్ ఆల్ కోర్సెస్ అనమాట. సో ఇది మన ఫ్లాగ్షిప్ కోర్సెస్ నుంచి బేసిక్ ఎన్సీఆర్టీ కోర్సెస్ యాజ్ వెల్ యాజ్ బేసిక్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీకు ఈ 20% ఆఫర్ ఏదైతే ఉందో అది మీకు అవైలబుల్ ఉంటుంది. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దోస్ హు ఆర్ ప్లానింగ్ టు బై ఎల్టిక్స్ క్లాసెస్, ఎవరైతే ఉన్నారో కోర్సెస్, సో you all guys can purchase our courses anamata in our LTX classes app, or you can contact the number that has been provided below. So number contact chesesi ma'am ki adagొచ్చు, ఎందుకంటే ఈ ఆఫర్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ February 28th. సో February 28th తర్వాత మళ్ళీ మీకు ఆఫర్స్ అనేవి ఉండవు అనమాట. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, or you can download LTX classes app and you can purchase your all courses anamata. So this will be very good. So fabulous February offer enti ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ కింద మన దగ్గర దొరికే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫ్లాగ్షిప్ కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు 20% ఆఫర్కి వస్తుంది అనమాట. సో మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ లోపల, ఇన్ఫినిటీ అంటే తెలిసిందే కదా, మీరు యూపీఎస్సీ ర్యాంక్ కొట్టినంత వరకు యూ విల్ గెట్ ఆల్ ద కోర్సెస్. సో మీకు అన్ని లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. ఎందుకంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ వెంట్ టు ఇంటర్వ్యూ ఆర్ గివెన్ యూపీఎస్సీ మెయిన్స్. సో అలాంటి ఫ్యాకల్టీ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే, సో దే విల్ టెల్ యూ విచ్ ఏరియా యూ హ్యావ్ టు ఫోకస్, విచ్ ఏరియా యూ హ్యావ్ టు లీవ్. సో జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత డీల్ చేయించబడింది. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో నేను పాలిటీ డీల్ చేశాను, ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను. ఆల్ రికార్డెడ్ క్లాసెస్ ఆర్ అవైలబుల్, అప్ టు డేట్ మీ గురించి కరెంట్ అఫైర్స్ మొత్తం అప్డేట్ చేసి పెట్టాను. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కన్సిడర్ బయింగ్ ఎల్టెక్స్ క్లాసెస్. సెకండ్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ టాపర్స్ వీడియోస్ చూస్తే ప్రతి ఒక్క టాపర్ మీకు ఏం సజెస్ట్ చేస్తారు, పర్చేజ్ అండ్ బై ఎన్సీఆర్టీస్ అండ్ స్టడీ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అంటే, ఎందుకంటే ఎన్సీఆర్టీస్ ఆర్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనమాట. సో బేసిక్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎన్సీఆర్టీ లెవెల్ ప్రొఫిషియన్సీ. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్లేస్ ఇక్కడ ఈ రోల్ కాబట్టి, మీకు చాలా మంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల మీ అందరికీ ఎన్సీఆర్టీస్ అర్థం కావు కాబట్టి, సో మనం ఏం చేసామంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ లోపల ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎవ్రీ ఎన్సీఆర్టీ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై ఫ్యాకల్టీ. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు
చాలా అంటే చాలా ఈజీగా ఫౌండేషన్ క్లాసెస్ అర్థమవుతాయి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అర్థమవుతుంది. థర్డ్, కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. యూపీఎస్సీ తీసుకోండి, ఏపీఎస్సీ గ్రూప్స్ తీసుకోండి, ఏ ఎగ్జామ్ తీసుకోండి, ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకోండి, యు నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్. ప్రతి ఎగ్జామ్ లోపల కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. ఎందుకంటే వితౌట్ కరెంట్ అఫైర్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి ఎవ్రీడే ద హిందూ అనాలిసిస్, prestigious Hindu analysis I am providing you guys, as well as PT 365 current affairs అవి కూడా నేనే ప్రొవైడ్ చేయబోతున్నాను. యాజ్ వెల్ యాజ్ మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిబ్ రివ్యూస్, ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా మనం చేస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా మీకు సారీ గైస్, కరెంట్ అఫైర్స్ మాడ్యూల్లో దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ సీసాట్ అనేది చాలా మందికి ఒక నైట్ మేర్. ఎందుకంటే చాలా మంది మ్యాథ్స్కి ఫోబియా ఉంటారనమాట. చాలా మంది ఎంపీసీ చదివినా సరే, బైపీసీ చదివినా సరే మ్యాథ్స్ ఫోబియా అనేది స్టూడెంట్స్లో ఉంటుంది. కాబట్టి అది తీసేయడానికి మనం ఏం చేస్తాం, సీసాట్ కోర్సెస్ ఏవైతే ఉందో మన సీసాట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్లాన్ చేసాం అనమాట. సో మన సీసాట్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసాం అది. అండ్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. టెస్ట్ సిరీస్లో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ దగ్గర ఎవ్రీ వీక్ మీకు మాడ్యూల్ బేస్డ్ టెస్ట్లు అవుతాయి. అండ్ లాస్ట్లో ఇప్పుడు మనకు స్టార్ట్ అయిపోయి FLTs, ఫుల్ లెంత్ టెస్ట్ స్టార్ట్ అయిపోయి అనమాట. మన దగ్గర ఉన్న ఆబ్జెక్టివ్ టెస్ట్ సిరీస్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద టెస్ట్ సిరీస్ అనమాట. సో మీకు ఫ్యాకల్టీ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ లైఫ్. కాబట్టి ఎందుకంటే ప్రిలిమ్స్ ఇస్ జస్ట్ ద గేట్ వే, మెయిన్స్ ఇస్ ద రియల్ సొల్యూషన్. సో మీ గురించి మెయిన్స్ 365 ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర. మెయిన్స్ 365 ప్రోగ్రామ్ ఉంది. సో దీంట్లో ప్రతి కోర్సు కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ లోపల ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి ఎట్లా రాయాలో చెప్పి, మీరు రాసిన తర్వాత ఒక ప్రిస్క్రైబ్డ్ టైం ఇచ్చి మీరు రాసాక మీ ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేసి లైవ్లోనే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పి మీకు మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఇనిషియేటివ్ని డీల్ చేస్తుంది చక్రీ సార్ డీల్ చేస్తున్నారు. ద ప్రెస్టీజియస్ చక్రీ సార్ 2 times మెయిన్స్ ఇచ్చారు, 2 times గ్రూప్ 1 మెయిన్స్ ఇచ్చారు, 2 times యూపీఎస్సీ మెయిన్స్ ఇచ్చారు. నౌ హీ ఈస్ గ్రూప్ 2 ర్యాంకర్ ఆల్సో. సో అట్లాంటి పర్సన్స్తో మీకు డీల్ చేయించడం వల్ల, ఆఫీసర్స్ మీకు డీల్ చేయించడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఫీజ్ ఆఫ్ దిస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉందో మన దగ్గర 80,000, but with 20% offer you will get for 64,000 only. But with 20% offer you will get for around 64,000 only. అండ్ లైఫ్ టైం వ్యాలిటీ కూడా దొరుకుతుంది అనమాట. సో ఈ అన్ని కోర్సెస్, ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉందో నౌ అవైలబుల్ ఇన్ తెలుగు మీడియం ఆల్సో. ఎందుకంటే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా చాలా మంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. సో మీ అందరి కోసం తెలుగు మీడియంలో పెట్టాం. సేమ్ అదే ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ, సేమ్ అదే ఇంగ్లీష్ మీడియం కంటెంట్ మీకు తెలుగులోకి వస్తుంది అనమాట. బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ కంటెంట్ మనం తీసుకొని వస్తున్నాం. తెలుగు మీడియం అందుబాటులో కలదు. ఎకానమీ ఇక్కడ సురేష్ సార్ చెప్తారు, ఇంగ్లీష్ మీడియం అక్కడ అదే, జియోగ్రఫీ ప్రసాద్ సార్ అక్కడ అదే. సో ఎవ్రీవేర్ ఏదైతే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారో అక్కడ కూడా అదే సేమ్ ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. భారతి మ్యామ్ ఉంటారు, పిక్ చేస్తారు. షీ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వైరీస్ అనమాట. సో ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ వైజాగ్. మన ఎల్టెక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్యాంపస్ వైజాగ్లో ఉంది. ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ నియర్ బై ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా కమ్ ఇయర్. సో ఒక్కసారి డెమో క్లాసెస్ వినండి, వినిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు పాలిటీ అయిపోయి కాబట్టి నౌ ఇవాళ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ బై కార్తికేయ సార్, సురేష్ సార్ ఎకానమీ క్లాసెస్ ఎట్లానో నడుస్తున్నాయి. అండ్ మండే నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా మీకు స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్. చాలా మంది ఎస్ఎన్టీ లోపల చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చూస్తుంటారు కాబట్టి కార్తికేయ సార్ ఈస్ గోయింగ్ టు డీల్ యువర్ ఎస్ఎన్టీ అనమాట దిస్ ఇయర్. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికీ కూడా download LTX classes app and purchase our courses. So same APPSC group 1, APPSC group 2 మొన్న రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి కొత్త నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ కింద APPSC గ్రూప్ 1 ఇన్ఫినిటీ కోర్స్ అనేది కూడా మీకు కంప్లీట్ ఆఫర్ ఉంది. సో ఎవ్రీథింగ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇందులో కంప్లీట్ సిలబస్ కవరేజ్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో APPSC గ్రూప్ 1 ఇన్ఫినిటీ మీకు 70,000కి వస్తుంది. విత్
with 20% off you'll get for 56,000 and lifetime validity. So offline classes are available in విశాఖపట్నంలో ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ విల్ బి దేర్. షిల్ పిక్ ఆల్ యువర్ క్వైరీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఏపీఎస్సి గ్రూప్ 1 ఇన్ఫినిటీ తెలుగు మీడియంలో కూడా ఉంది. చాలా మంది తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతుంటారు. సో ఇక్కడ మీకు తెలుగు మీడియంలో బెస్ట్ ఫ్యాకల్టీ కంపేర్డ్ టు బయట ఉండే ఫ్యాకల్టీ కన్నా దొరుకుతారనమాట. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో సేమ్ ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ లోపల మీకు గ్రూప్ 2 ఇన్ఫినిటీ ఏపీఎస్సి గ్రూప్ 2 ఇన్ఫినిటీ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి. కంప్లీట్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్ ఏంటి కంప్లీట్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. 35,000 28,000కే వస్తుంది అనమాట. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. లైఫ్ టైమ్ గ్రూప్ 2 చాలా మంది లాంగ్ టర్మ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళకి అందరికీ బెనిఫిట్ అనమాట. సో పర్సనల్లీ ఇందు లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో నేను డీల్ చేయబోతున్నా. మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవ్వబోతుంది. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యుల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్. అండ్ లాస్ట్ మనం ప్రెస్టీజియస్గా లాంచ్ చేసిన ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మనం లాంచ్ చేస్తున్నాం. ఎవ్రీ సండే టెస్ట్ మీకు ఎవ్రీ సండే టెస్ట్లు దొరుకుతాయి. పేపర్ ఎక్స్ప్లెనేషన్ బై యూపీఎస్సి ఫ్యాకల్టీ. పాలిటీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీ, ఎకానమీ మీకు సురేష్ సార్ చేస్తారు. ఎన్వైర్న్మెంట్ ఎస్ఎన్టీ నేను చేస్తాం మనీష్ సార్. పాలిటీ అండ్ హిస్టరీ కూడా యూపీఎస్సి ఫ్యాకల్టీతో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయిస్తాం అనమాట. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ ఆప్షన్. సో మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఇది. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, టెస్ట్ సిరీస్ గోయింగ్ టు బి ద టాప్ లెవెల్. నెక్స్ట్ టైం మీ అందరినీ ర్యాంకర్స్గా తీర్చిదిద్దే బాధ్యత మాదనమాట. సో మీకు కంప్లీట్ 1 year లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. సో అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ as తెలుగు మీడియం యాజ్ వెల్. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. సో యూపీఎస్సి ఫ్యాకల్టీ మీకు టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ప్రతి కాన్సెప్ట్ కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ అవుతుంది అనమాట. Okay, these are the articles that we are going to discuss as part of 20th February 2026. So last 6th month, February 28th. So complete గా ఏ వాళ్ళతో హిందూ అనాలిసిస్ 6 months కంప్లీట్ అయింది. 6 months completing హిందూ అనాలిసిస్ 6 months is like honor for me. సో మీ అందరూ ఏదో అనుకుంటారేమో కానీ ఫర్ మీ ఇట్స్ లైక్ డెడికేషన్. నేను మీ గురించి పెట్టిన దాంట్లో ఇది 6th month అండ్ లాస్ట్ ఫైనల్ డే. ఇది కంప్లీట్ చేయడం నాకు చాలా అంటే చాలా అనిపించింది. ఇంకా మన జర్నీ ఇంకా ముందుకెళ్ళాలి. సో ఇంటర్నేషనల్ లా ఈజ్ నాట్ డెడ్, ఇట్ రూల్స్ స్టేస్ రెసిలియంట్. సో ఫస్ట్ మెయిన్స్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్స్పెక్టివ్. సెకండ్, కేరళాస్ పారాడాక్స్ కెన్ స్పార్క్ ఇట్స్ గ్లోబల్ విజన్. సో రెండు కూడా మెయిన్స్ ఆర్టికల్స్. Prelims, new GDP series upgrades financial year 26 growth to 7.6%. So financial year 26 అంటే 25-26 ఏదైతే ఫినాన్షియల్ ఇయర్ ఉందో ఆ ఇయర్లో ఒక గ్రోత్ని 7.6% అని న్యూ జీడిపి సిరీస్ చెప్తుందంట. ఏంటని చూద్దాం. నావీ బూస్ట్ యాంటీ సబ్మెరైన్ క్యాపబిలిటీ విత్ ఐఎన్ఎస్ అంజదీప్. సో ఐఎన్ఎస్ అంజదీప్ ఏంటి, యాంటీ సబ్మెరైన్ క్యాపబిలిటీ ఏంటి, సో సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ చూద్దాం. నెక్స్ట్, ఎఫ్డిఐ రైజెస్ 18% to $47.8 billion. సో ఎఫ్డిఐ అంటే ఏంటి, ఎంత పర్సెంట్ రైజ్ అయింది, దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి ఎకానమీ మీద, ఏ సెక్టర్స్లో పెరిగింది అన్నీ కూడా చూద్దాం. అండ్ లాస్ట్ ఆర్టికల్, ఆటో పిఎల్ఐ కాస్ట్ అడ్వాంటేజ్ యూజ్డ్ టు క్యాప్చర్ E2EW domestic workers rather than build export ready platforms. సో ఏంటి ఈ పిఎల్ఐ కాస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా చూద్దాం అనమాట. సో ఫస్ట్ 2 are మెయిన్స్ ఆర్టికల్స్ అండ్ నెక్స్ట్ 4 are ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో ప్రతిరోజు మీ గురించి డైవర్స్ ఆర్టికల్స్ తీసుకొచ్చి ఎఫర్ట్ కంటిన్యూస్గా పెడుతున్నాను. సో ఆల్ ఇట్ రిక్వైర్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ఈజ్ సపోర్ట్. సో మీ సపోర్ట్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అనమాట. సో మీ గురించే ఇంత ఎఫర్ట్ పెట్టి నేను చేస్తున్నాను. ఇట్ మే బి డే నైట్, ఎంత కష్టం వచ్చినా ఏది వచ్చినా మీ గురించి ఎఫర్ట్ మాత్రం నేను ఆపట్లేదు. సో ఓన్లీ థింగ్ దట్ ఐ రిక్వెస్ట్ ఈస్ యువర్ లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్స్. సో ఎప్పుడైతే ఈ 3 చేస్తారో అవర్ హిందూ అనాలిసిస్ విల్ రీచ్ పూర్ అండ్ సీరియస్ రూరల్ ఆస్పిరెంట్స్. సో ఎవరెవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మన ఛానల్ అనేది ఒక
రే ఆఫ్ హోప్గా మారాలి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే క్వాంటిటీ ఆర్ కంటెంట్ మనం ఇస్తున్నామో అది యూపీఎస్సీ ఢిల్లీ లోపల కూడా ప్రొవైడ్ చేయరు. సో ఇంత డెప్త్ క్వాలిటీ, ఇంత డెప్త్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నందుకు సో నా యొక్క ఓన్లీ ఆస్పిరేషన్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు రీచ్ ద పూర్, సీరియస్ అండ్ రూరల్ ఆస్పిరెంట్స్. సో ఇదంతా చేయాలంటే ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ యువర్ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్స్ అండ్ కామెంట్స్. సో మీరు ఎప్పుడైతే ఇవి చేస్తారో మన వీడియో అనేది లార్జెస్ట్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, మెయిన్గా లార్జెస్ట్ సెక్షన్ ఆఫ్ అవర్ యూట్యూబ్ స్టూడెంట్స్ ఫెటర్నిటీకి రీచ్ అవుతుంది. అప్పుడు ఇంకా 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 మన అనాలిసిస్ అనేది గ్రో అవుతుంది అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ హిందూ అనాలిసిస్. ఇంటర్నేషనల్ లా ఈజ్ నాట్ డెడ్, ఇట్ రూల్స్ స్టేస్ రెసిలియంట్. సో చూద్దాం రండి. సో మీ అందరికీ తెలిసిందే అమిడ్ రైజింగ్ గ్లోబల్ టెన్షన్స్. సో రష్యా యుక్రెయిన్ వార్ అవుతుంది, ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్స్ ఇన్ ద గాజా, యూఎస్కి ఇరాన్కి పడట్లేదు, గ్రోయింగ్ పాపులిస్ట్ అథారిటేరియన్ పాలిటిక్స్, మెనీ స్కాలర్స్ ఆర్గ్యూ దట్ ఇంటర్నేషనల్ లా ఈజ్ వీకనింగ్ ఆర్ డయింగ్. సో ఎందుకంటే మనందరం కూడా 1945 తర్వాత ఒక బాడీ పెట్టుకున్నాం, దాన్ని ఏమంటాం యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్స్ అనేది సావరానిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. మీ అందరికీ తెలిసిందే సావరానిటీ మీద, పీస్ మీద, వాటి మీద డిస్కస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ప్రమోట్స్ మల్టీలాటరలిజం. సో ఏ గొడవ అయినా సరే డిస్కషన్ ద్వారా తగ్గించుకోవాలి. సో వీటి గురించి ఆలోచిస్తుంది అనమాట. సో బట్ ప్రజెంట్ జరుగుతున్న రష్యా యుక్రెయిన్ వార్ కానీ, ఇజ్రాయెల్స్ యాక్షన్స్ ఇన్ ద గాజా కానీ, యూఎస్ ఇరాన్ టెన్షన్స్ కానీ, సో అథారిటేరియన్ పాలిటిక్స్ ఏమైనా కానీ ఇవన్నీ ఏం చెప్తుందంటే ఇంటర్నేషనల్ లా అనేది వీక్ అయిపోతుంది అంటున్నారు అనమాట. ద ఆర్టికల్ counters this pessimistic view and argues that international law remains resilient though challenged. సో ఇప్పుడు ఆథర్ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు జరుగుతున్న కండిషన్స్ బట్టి మీరు అందరూ కూడా ఇంటర్నేషనల్ లా ఏదైతే ఉందో వీక్ అయిపోయింది అంటున్నారు. బట్ ఆథర్ ఏం చెప్తున్నాడు, ఈజ్ టేకింగ్ పెసిమిస్టిక్ వ్యూ. అంటే అతను ఏం చెప్తున్నాడంటే ఇంటర్నేషనల్ లా రిమైన్స్ రెసిలియంట్, ఇప్పటికీ రెసిలియంట్గా ఉంది, అయినా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. ద డిబేట్, మెయిన్ డిబేట్ ఏంటి, ఈజ్ ఇంటర్నేషనల్ లా డయింగ్. అసలు ఇంటర్నేషనల్ లా ఏంటి? లాస్ మేడ్ బై యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్స్ లోపల అన్ని కంట్రీస్ డిస్కషన్ చేసుకొని ఏదైతే లాస్ చేసుకుంటారో వాటిని ఏమంటారు? ఇంటర్నేషనల్ లాస్. ఈజ్ దోస్ ఇంటర్నేషనల్ లాస్ డయింగ్ అనేది కామెంట్ అనమాట. సో రీసెంట్ ఈవెంట్స్ హ్యావ్ రివైవ్డ్ స్కెప్టిసిజం. సో మెయిన్గా రీసెంట్ ఈవెంట్స్ ఏంటంటే రష్యా ఇన్వేషన్ ఆన్ యుక్రెయిన్. యూనిలాటరల్గా రష్యా వెళ్ళిపోయింది రష్యా మీదకి, ఎవ్వరు సపోర్ట్ లేకుండా. సెకండ్, ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్స్ ఇన్ గాజా. సెకండ్, ఇక్కడ కూడా అంతే, హ్యుమానిటేరియన్ క్రైసిస్. గాజా లోపల ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఇష్టం లేకపోయినా సరే ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. థర్డ్, యూఎస్ యూనిలాటరల్ యాక్షన్స్. వెనిజువెలాన్ ప్రెసిడెంట్ ఎవడు? మడూరోని క్యాప్చర్ చేసింది. ఇంకా విత్డ్రావల్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్. ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చింది యూఎస్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లోపల సపోర్ట్ లేదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్బులు ఇవ్వట్లేదు. ఫోర్త్, నెక్స్ట్, గ్రోయింగ్ పాపులరిస్ట్ అథారిటేరియన్ పాలిటిక్స్. సో ఇప్పుడు అంతా కూడా ఏంటి, అథారిటేరియనిజం వైపు వెళ్ళిపోయింది అనమాట, స్ట్రాంగ్ లీడర్షిప్ వైపు వెళ్ళిపోయింది అనమాట. సో అమెరికా ఫస్ట్ అంటున్నారు, అమెరికా ఫస్ట్ అనేసి అక్కడున్న మన ఇండియన్స్ని కానీ వేరే కంట్రీస్ వాళ్ళు బయటికి పంపించేస్తున్నాం అంటున్నారు. అండ్ క్లెయిమ్స్ ఆఫ్ రప్చర్ ఇన్ ద గ్లోబల్ ఆర్డర్. సో దీనివల్ల ఏమవుతుంది, రప్చర్ వచ్చింది అనమాట. క్లెయిమ్స్ ఆఫ్ రప్చర్ అంటే ఏంటి, చిన్నగా చెరిగినట్టు అయిందనమాట. However, the author argues that declaring the death of international law is, సో ఎవరైతే ఇంటర్నేషనల్ లా అనేది వీక్ అయిపోయింది, డై అయిపోయింది అంటున్నారో అది ఏదైతే ఆ క్లెయిమ్స్ ఉన్నాయో, ఆ క్లెయిమ్ ఏదైతే ఉందో డెత్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అనేది ఇట్ ఈస్ ఇంటలెక్చువల్లీ లేజీ అంటున్నారు. ఫస్ట్ ఏమంటున్నారు, ఎవరైతే ఈ థాట్ ప్రాసెస్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక ఇంటలెక్చువల్లీ లేజీ పర్సన్స్ అంటున్నారు. సెకండ్, మిస్లీడింగ్. సో ఇంటర్నేషనల్ లా అనేది డెత్ అవ్వలేదు, అది బాగానే ఉంది. థర్డ్, హిస్టారికల్లీ ఇన్యాక్యురేట్. సో హిస్టారికల్లీ కూడా ఇది రాంగ్ అని చెప్తున్నారు అనమాట. సో సెకండ్, కోర్ నార్మ్స్ అండర్ స్ట్రెస్, ప్రొహిబిషన్ ఆన్ యూజ్ ఆఫ్ ఫోర్స్. సో కోర్ నార్మ్స్ ఏంటి, మెయిన్గా ఫోర్స్ మీద ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా, అది. ద ప్రొహిబిషన్ ఆన్ థ్రెట్ ఆర్ యూజ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఎన్షైన్డ్ ఇన్ ఆర్టికల్ 2 సబ్క్లాస్ 4 ఆఫ్ యునైటెడ్ నేషన్స్ చార్టర్. సో మనందరికీ కూడా ఒక మెయిన్ బాడీ ఉంది, అదేంటి, యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్స్ లోపలే డెలిబరేషన్స్, డిస్కషన్స్ అన్నీ జరుగుతాయి, మీ అందరికీ తెలిసిందే కదా. ద ప్రొహిబిషన్ ఆన్ ది థ్రెట్ ఆర్ ఫోర్స్ ఈజ్ ఎన్షైన్డ్. సో ఆర్టికల్ 2 సబ్క్లాస్ 4 లోపల డైరెక్ట్గా మెన్షన్ చేసి ఉందన్నమాట, అసలు ఎవరు కూడా ఫోర్స్ అనేది యూజ్ చేయకూడదు. దిస్ నార్మ్ హ్యాస్ బీన్ బ్రీచ్డ్ మల్టిపుల్ టైమ్స్. సో మీ అందరికీ తెలిసిందే, రష్యా యుక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ గాజా,
అమెరికా, వెనిజువెలా. సో ఎన్ని ప్లేసెస్లో ఏమైంది, ఈ ఏదైతే ఆర్టికల్ 2 సబ్ క్లాస్ 4 ఆఫ్ యునైటెడ్ నేషన్ చార్టర్ ఉందో అది బ్రేక్ అయింది. నెక్స్ట్ ఫేస్డ్ కోల్డ్ వార్ టెన్షన్స్. సో దీనివల్ల ఏమైపోయాయి, కోల్డ్ వార్ టెన్షన్స్ అనేవి మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ సర్వైవ్డ్ న్యూమరస్ కాన్ఫ్లిక్ట్స్, మెయిన్గా ఏంటి వియత్నాం, గల్ఫ్ వార్, బాస్నియా ఇవన్నీ కూడా జరిగాయి. యట్ ఇట్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్. ఇవన్నీ కూడా జరిగినా సరే ఇట్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్. స్టేట్స్ స్టిల్ జస్టిఫై యాక్షన్స్ యూజింగ్ ఇంటర్నేషనల్ లీగల్ లాంగ్వేజ్. సో వాళ్ళు చేసే పనుల్ని స్టేట్స్ అనేవి ఇంకా చూపించుకుంటున్నారు. ఇట్ రిమైన్స్ ద ఓన్లీ నార్మేటివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ హోల్డింగ్ పవర్ఫుల్ స్టేట్స్ అకౌంటబుల్. అయినా ఇన్ని వార్స్ జరిగినా ఏం జరిగినా సరే ఈ సెక్షన్ 2 సబ్ క్లాస్ 4 ఆఫ్ యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఏదైతే ఉందో అది ఇంకా ఉంది. స్టేట్స్ వాళ్ళ యొక్క యాక్షన్స్ని ఈ ఇంటర్నేషనల్ లీగల్ లాంగ్వేజ్తో జస్టిఫై చేసుకుంటున్నారు. ఇట్ రిమైన్స్ ద ఓన్లీ నార్మేటివ్ ఫ్రేమ్వర్క్. అంటే నార్మేటివ్ అంటే లా బేస్డ్ framework for holding powerful states accountable. So this shows resilience, not death. So ఏదైతే మీరు ఇంటర్నేషనల్ లా ఫెయిల్ అయిపోతుంది అంటున్నారో అది ఇంకా ఉంది అని చెప్తున్నారు. థర్డ్, why legal justification matters. As scholars argue, when international relations are legalized, powerful states ఏమవుతాయి, ఎక్స్ప్లెయిన్ యాక్షన్స్ యూజింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్. సో ఇప్పుడు రష్యా వెళ్ళి యుక్రెయిన్ మీద వార్ చేసింది అనుకోండి, ఆ వార్ని ఎవరు చూపించుకోవాలి, ఆ యాక్షన్స్ని జస్టిఫై చేసుకోవాలి రష్యా. నెక్స్ట్ జస్టిఫై కండక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. సో తను చేసిన పని ఏదైతే ఉందో, తన కండక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటర్నేషనల్ లా పరంగా జస్టిఫై చేసుకోవాలి. ఫ్రేమ్ మిలిటరీ యాక్షన్స్ అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ హ్యూమానిటేరియన్ డాక్ట్రైన్స్. సో ఇంటర్నేషనల్ లా వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు చేసిన యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేయలేదు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సెల్ఫ్ డిఫెన్స్. అవతల పర్సన్ వచ్చి అటాక్ చేయడం వల్ల మేము ఈ పని చేసామని చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, గాజా మీద అటాక్ చేస్తుంది, బట్ మెయిన్ వార్ ఎవరు స్టార్ట్ చేశారు, హమాస్ అనేది ఫస్ట్ ఇజ్రాయెల్ యొక్క సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసింది, క్యాప్చర్ చేసి ఉంచింది అనమాట. సో దానివల్ల ఇజ్రాయెల్ ఏం ఫీల్ అయింది, ఇట్ ఈజ్ హ్యూమానిటేరియన్ కన్సర్న్. సో మా సెల్ఫ్ డిఫెన్స్ కింద మేము గాజా మీద అటాక్ చేస్తున్నాం తప్ప ఇజ్రాయెల్ ఎక్కడ స్టార్ట్ చేయలేదు. ఈవెన్ హెజిమోనిక్ స్టేట్స్ డు నాట్ ఓపెన్లీ రిజెక్ట్ ఇంటర్నేషనల్ లా, దే ఇంటర్ప్రెట్ ఆర్ స్ట్రెచ్ ఇట్. సో ఎంత పెద్ద స్టేట్ హెజిమోనిక్ స్టేట్స్ అంటే ఏంటి, హెజిమోన్ అంటే దే కెన్ రూల్ ద వరల్డ్ అనమాట. అలాంటి హెజిమోన్స్ ఎవరెవరు, యుఎస్, రష్యా, చైనా, వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ లాని ఓపెన్గా రిజెక్ట్ చేయరు. జస్ట్ ఏం చెప్తారంటే మా యాక్షన్స్ ఎట్లా అట్లా అని చెప్తారు అనమాట. ఎగ్జాంపుల్, the US expanded interpretation of self-defense in 1990s to justify interventions. So US అనేది సెల్ఫ్ డిఫెన్స్ అనే టర్మ్ని ఎక్స్పాండ్ చేసుకుంది అనమాట. సో దిస్ డెమాన్స్ట్రేట్స్ వాట్, లా స్టిల్ మ్యాటర్స్. ఒకవేళ లాని ఎవరు ఖాతరు చేయకపోతే ఎందుకు వాళ్ళు డిఫెండ్ చేసుకోవాలి వాళ్ళ యొక్క యాక్షన్స్ని, లెజిటిమసీ స్టిల్ మ్యాటర్స్. సో ఏ పని చేయాలన్నా ఏముండాలి, లెజిటిమసీ ఉండాలి. స్టేట్స్ సీక్ నార్మేటివ్ కవర్. సో స్టేట్స్ అనేది ప్రతిసారి లా చూసుకుంటారు అనమాట. సో ద రియల్ థ్రెట్, మెయిన్గా ఇప్పుడున్న థ్రెట్ ఏంటి, పాపులిస్ట్ అథారిటేరియనిజం. ఇప్పుడు వరల్డ్ ఫేస్ చేస్తున్న థ్రెట్స్ లోపల ద మోస్ట్ రియల్ థ్రెట్ నన్ను అడిగితే ఏంటంటే పాపులిస్ట్ అథారిటేరియనిజం. The author argues that the greatest threat to international law is not a single strike but populist authoritarian regimes. So ఏవైతే రెజిమ్స్ అథారిటేరియన్ డెమోక్రసీ లేని రెజిమ్స్ ఉన్నాయో అవి రిస్క్. డిస్రిగార్డ్ ఫర్ మల్టీలాటరలిజం, మెయిన్గా ఇప్పుడు ప్రతి కంట్రీ కూడా యూనిలాటరలిజంకి వెళ్ళిపోతుంది. మల్టీలాటరలిజం ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఎరోషన్ ఆఫ్ లిబరల్ కాన్స్టిట్యూషనలిజం. సో ఏ కంట్రీస్లో అయితే కాన్స్టిట్యూషనలిజం బాగా ఎరోడ్ అయిపోతుందో ఇవన్నీ మ్యాటర్ అవుతుంది. సో ఈ రెజిమ్స్ వల్ల ఏంటి, దీస్ రెజిమ్స్ షో వాట్, బ్రేజ్నెస్. ఏం చూపిస్తే బ్రేజ్నెస్ చూపిస్తుంది. అవాయిడ్ లీగల్ జస్టిఫికేషన్, వాళ్ళు లీగల్గా జస్టిఫికేషన్ చేయరు. అండర్మైన్ గ్లోబల్ ఇన్స్టిట్యూషనల్ నార్మ్స్. ఇంకా రివర్స్ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ని రివర్స్ తిడతారు అనమాట. లుకింగ్ బియాండ్ ద యూజ్ ఆఫ్ ఫోర్స్. సో ఇంటర్నేషనల్ లా ఈజ్ బ్రాడర్ దెన్ జస్ట్ వార్ రెగ్యులేషన్. సో ఇంటర్నేషనల్ లా ఏదైతే ఉందో ఇట్స్ జస్ట్ మోర్ దెన్ వార్ రెగ్యులేషన్. ఇట్ గవర్న్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ లా అంటే జస్ట్ వార్నే కాదు, ఇంటర్నేషనల్ ట్రేడ్ నుంచి వస్తుంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, వేరే కంట్రీస్ వచ్చి మన కంట్రీస్ ఇన్వెస్ట్ చేయాలంటే దాని గురించి చూసుకుంటుంది. సివిల్ ఏవియేషన్, మేరీటైమ్ రిసోర్సెస్, క్లైమేట్ చేంజ్, హ్యూమన్ రైట్స్, outer space, biological concerns. Hence, even if force norms are stressed, other areas of international continue to function. So, మనం ఇంటర్నేషనల్ లా ఫెయిల్యూర్ అంటే ఓన్లీ ఏమనుకుంటున్నాం, ఈ యూనిలాటరల్ యాక్షన్స్ ఆఫ్ ట్రంప్ కానీ రష్యా కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇంటర్నేషనల్ లా ఫెయిల్ అవుతాం అంటున్నాం. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, లుకింగ్ బియాండ్ ద యూజ్ ఆఫ్ ఫోర్స్. ఇంటర్నేషనల్ లా అనేది ఇస్ బ్రాడర్ దెన్ జస్ట్ వార్. మన ఇంటర్నేషనల్ లాని ఎప్పుడు కూడా ఒక నేరో పర్స్పెక్టివ్లో చూస్తాం.
కనెక్ట్ విత్ లా వార్. సో వార్స్ జరిగితే ఇంటర్నేషనల్ లా ఫెయిల్ అయిపోయినట్టు, వార్స్ జరగకపోతే ఇంటర్నేషనల్ లా స్ట్రాంగ్ ఉన్నట్టు మనం చూస్తాం. బట్ ఇంటర్నేషనల్ లా అనేది దేని చూసుకుంటుంది? ట్రేడ్ చూసుకుంటుంది, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తుంది, సివిల్ ఏవియేషన్ చూసుకుంటుంది, మేరీటైమ్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకుంటుంది, క్లైమేట్ చేంజ్ని చూస్తుంది, హ్యూమన్ రైట్స్ అని చూస్తుంది, అవుటర్ స్పేస్ చూస్తుంది, బయోలాజికల్ అండ్ కెమికల్ వెపన్స్ ఇవన్నిటిని కూడా ఎవరు చూసుకుంటారు? ఇంటర్నేషనల్ లా చూసుకుంటుంది అనమాట. సో మనం ఓన్లీ వార్స్ జరుగుతున్నాయని ఇంటర్నేషనల్ లా ఫెయిల్ అయిపోయిందని చెప్పకూడదు అనమాట. సో హెన్స్ ఈవెన్ ఇఫ్ ఫోర్స్ నార్మ్స్ ఆర్ స్ట్రెస్డ్, అదర్ ఏరియాస్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా కంటిన్యూ టు ఫంక్షన్ స్మూత్లీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు నెక్స్ట్ ఆథర్? ఇంటర్నేషనల్ లా వర్క్స్ సైలెంట్లీ. సో ఇంటర్నేషనల్ లా అనేది ఇప్పుడు ఫోర్స్గా ఏం లేదు, లౌడ్గా ఏం లేదు, సైలెంట్గా వర్క్ అవుతుంది. డిస్పైట్ హెడ్లైన్స్ ఫోకసింగ్ ఆన్ వైలేషన్స్, ఇంటర్నేషనల్ లా క్వైట్లీ కంటిన్యూస్. ఎందుకంటే మెయిన్గా ఏంటి? ట్రేడ్ అగ్రిమెంట్స్, ఇండియా FTA నెగోషియేషన్స్ ప్రోగ్రెషన్. సో ఇంటర్నేషనల్ లా ఉంది కాబట్టి ఇండియా FTA సైన్ చేసుకున్నారు. నెక్స్ట్ న్యూ ట్రీటీస్. సో రీసెంట్గా హై సీస్ ట్రీటీ ఏదైతే ఉందో UN క్లాస్ కింద, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆఫ్ ది సీ, హై సీస్ ఏదైతే ఉన్నాయో, సో నార్మల్గా మీకు ఏంటంటే 12 నాటికల్ మైల్స్ వరకు ఏమంటాం? టెరిటోరియల్ వాటర్ అంటాం. 12 to ఇంకొక 12 అంటే 24 నాటికల్ మైల్స్ వరకు కంటేజియస్ జోన్ అంటాం అనమాట. ఈ మొత్తం 200 నాటికల్ మైల్స్ని ఏమంటాం అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. సో గ్రేటర్ దెన్ దట్ ప్రతిదాన్ని కూడా మనం ఐసీస్ అంటాం. సో ఈ హైసీస్ అప్పుడు బయోడైవర్సిటీ కాపాడాలి, రిసోర్స్ కాపాడాలని ఒక హైసీస్ ట్రీటీ తీసుకొచ్చాం. పాండమిక్స్ ఎలాంటి మన COVID-19 లాంటి పాండమిక్స్ రాకుండా వాటి మీద అగ్రిమెంట్. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఏంటి? ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, రీజనల్ హ్యూమన్ రైట్స్ కోర్ట్స్ ఇవన్నీ వర్క్ అవుతున్నాయి. దీస్ ఇన్స్టిట్యూట్స్ రిజాల్వ్ డిస్ప్యూట్స్ పీస్ఫుల్లీ. సో ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్యూట్స్ని పీస్ఫుల్గా రిజాల్వ్ చేస్తున్నాయి. ఆపరేట్ అవుట్ సైడ్ మీడియా గ్లేర్, ఏవి కూడా మీడియా గ్లేర్కి సంబంధం ఉండదు. స్ట్రెంత్ అండ్ జుడిషియలైజేషన్ ఆఫ్ గ్లోబల్ రిలేషన్స్. సో ఏ రిలేషన్ అయినా సరే జుడిషియలైజేషన్, ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళని అకౌంటబుల్గా ఉంచేటట్టు చూసుకుంటున్నాం. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లాస్ రెసిలియన్స్. సో దానివల్ల ఏంటి? ఇంటర్నేషనల్ లా రెసిలియంట్గా ఉంటే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎనేబుల్స్ గ్లోబల్ ట్రేడ్ అండ్ కనెక్టివిటీ. ఇంటర్నేషనల్ లా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు గ్లోబల్ ట్రేడ్ అండ్ కనెక్టివిటీ అనేది బాగా జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఫౌండేషన్. ఇంటర్నేషనల్ లా కనుక స్ట్రాంగ్గా లేకపోతే ట్రేడ్ ఆగిపోద్ది. ఫెసిలిటేట్స్ క్రాస్ బార్డర్ మొబిలిటీ. సో ఇప్పుడు న్యూజిలాండ్కి వెళ్ళి మన వాళ్ళు వర్క్ చేస్తున్నారన్న, UAEకి వెళ్ళి వర్క్ చేస్తున్నారన్న, ఇవన్నీ దేనివల్ల? ఇంటర్నేషనల్ లా వల్ల. థర్డ్, ప్రొటెక్ట్స్ హ్యూమన్ రైట్స్. సో ఏ కంట్రీ లోపల ఏ సిటిజన్ యొక్క రైట్స్ వైలేట్ అయినా సరే ఇంటర్నేషనల్ లా ఉంటే కాపాడవచ్చు. ఫోర్త్, ప్రొవైడ్స్ అకౌంటబిలిటీ మెకానిజమ్స్. సో కంట్రీస్ ఏమైనా తప్పు చేస్తే, స్టేట్ కనుక ఎప్పుడైనా నెగిటివ్గా ఉంటే వాళ్ళ యాక్షన్స్కి ఏం వాళ్ళు చేయొచ్చు? అకౌంటబుల్ చేయొచ్చు. అండ్ రిస్ట్రెయిన్స్ అబ్సల్యూట్ సావరెంటీ. సో అబ్సల్యూట్ సావరెంటీని కూడా ఏం చేస్తాం? రిస్ట్రెయిన్ చేస్తాం. ఆఫర్స్ వాయిస్ టు ద స్మాలర్ నేషన్స్. సో స్మాలర్ నేషన్స్కి ఏం ప్రొవైడ్ చేస్తాం? వాయిస్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో వితౌట్ దిస్ గ్లోబల్ అనార్కీ విల్ ప్రివైల్. సో ఇంటర్నేషనల్ లా అనేది ఉంది. సో ఇంటర్నేషనల్ లా వల్ల బెనిఫిట్స్ ఏంటంటే గ్లోబల్ ట్రేడ్ బాగుంటుంది, క్రాస్ బార్డర్ మొబిలిటీ జరుగుద్ది, హ్యూమన్ రైట్స్ కాపాడొచ్చు, అకౌంటబుల్ చేయొచ్చు, సావరెనిటీ ఏదైతే ఉందో దాన్ని కాపాడొచ్చు, అండ్ ఆఫర్స్ వాయిస్ టు స్మాలర్ నేషన్. సో బట్ ఛాలెంజెస్ ఫేసింగ్ ఇంటర్నేషనల్ లా. ఇప్పుడు ఇంటర్నేషనల్ లాకి ఛాలెంజెస్ ఏంటి? సో మీరు మాట వస్తే న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ లా ఈస్ ఫెయిలింగ్, ఇంటర్నేషనల్ లా ఈస్ ఫెయిలింగ్. సో రూల్స్ బేస్డ్ గ్లోబల్ ఆర్డర్ చైనా ఫాలో అవ్వట్లేదు, ఇండియా ఫాలో అవ్వట్లేదు, ఇది అంటున్నారు కదా. సో దానివల్ల సో ప్రెసెంట్ ఛాలెంజెస్ ఏంటి? సెలెక్టివ్ కంప్లైంట్స్ బట్ మేజర్ పవర్స్. సో ఇప్పుడు US ఉంది, తనకి ఏది కావాలంటే అదే ఫాలో అవుతుంది, మిగతా వాటిని ఫాలో అవ్వట్లేదు. చైనా అంతే. సో దాన్ని ఏమంటాం? సెలెక్టివ్ కంప్లైంట్స్ బట్ మేజర్ పవర్స్. సో ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళకి నచ్చితే రూల్స్ ఫాలో అవుతారు, లేకపోతే రూల్స్ ఫాలో అవుతారు. అట్లా ఉండకూడదు అనమాట. ఇంటర్నేషనల్ అనేది ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్, వీక్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్. ఈ WTO, ఈ యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏవైతే ఉన్నాయో వీటికి వీక్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ఉంది. ఇవి ఫాలో అవ్వకపోయినా సరే మనం అట్లా ఏం చేయలేం. థర్డ్, పొలిటిసైజేషన్ ఆఫ్ గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, లేకపోతే వరల్డ్ బ్యాంక్, IMF అన్నిటిని కూడా పొలిటిసైజ్ చేస్తారు. సో రేజ్ ఆఫ్ నేషనలిజం అండ్ అథారిటేరియనిజం. మెయిన్ ప్రాబ్లం ప్రెసెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఫేస్ అవుతున్నాం అంటే ఇదే, అథారిటేరియనిజం. అథారిటేరియన్ రెజిమ్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. వెపనైజేషన్ ఆఫ్ లీగల్ ఇంటర్ప్రిటేషన్స్. మెయిన్గా లీగల్ ఇంటర్ప్రిటేషన్స్ని వాళ్ళకి తగ్గట్టు వెపనైజ్ చేసుకుంటున్నారు. సో వే ఫార్వర్డ్ ఏంటి? మెయిన్గా స్ట్రెంగ్తెన్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్. ఏవైతే మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ WTO,
యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని స్ట్రెంథన్ చేయాలి. నెక్స్ట్ రిఫార్మ్ యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్. యుఎన్ఎస్సి సెక్యూరిటీ కౌన్సిల్ లోపల ఎంతమంది ఉన్నారు? P5 ఉంటారు. సో ఇప్పుడు ఇండియా, బ్రెజిల్ ఇలాంటి కంట్రీస్కి మళ్ళీ పార్టిసిపేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎన్హాన్స్ కంప్లైన్స్ మెకానిజమ్స్. సో వాళ్ళని అకౌంటబుల్గా ఉండేటట్టు మళ్ళీ మెకానిజమ్స్ తీసుకొని రావాలి. ప్రమోట్ గ్లోబల్ కాన్స్టిట్యూషనలిజం. సో యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేటట్టు చూసుకోవాలి. సపోర్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్స్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో వీటిని సపోర్ట్ చేయాలి. అక్కడ కనుక వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళని అకౌంటబుల్గా ఉంచాలి. ఎంకరేజ్ మిడిల్ పవర్స్ లైక్ ఇండియా టు యాక్ట్ as స్టెబిలైజింగ్ యాక్టర్స్. సో ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు మిడిల్ పవర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఏం చేయడానికి? స్టెబిలైజ్ చేయడం. కన్క్లూజన్: international law is not dead, it is evolving under stress. So though breached at times, it remains primary normative framework against international relations. So mainly the primary normative framework, a constraint on absolute power is a constraint, a shield for weaker states, mainly ఏదైతే చిన్న స్టేట్స్ ఉంటే వాటిని కాపాడడానికి. So rather declaring its demise, the global community must preserve and strengthen its against authoritarian erosion. So వాటిని ప్రిజర్వ్ చేయడం, స్ట్రెంథన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ అథారిటేరియన్ రెజిమ్స్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి దానివల్ల ఇంటర్నేషనల్ లా వైలేట్ అవుతుంది కాబట్టి వాటిని కాపాడడానికి ట్రై చేయడం అనేది అది మనందరి యొక్క బాధ్యత. సో మెయిన్స్ క్వశ్చన్: despite frequent violations, international law continues to shape global politics, critically examined in the context of contemporary geopolitical tensions. So present geopolitical tensions లోపల ఏం చెప్తున్నాడు? ఇంటర్నేషనల్ లా కంటిన్యూస్ టు షేప్ జియో పాలిటిక్స్ అంటే అది ఉంది. సో దాని పర్స్పెక్టివ్ లోపల కాంటెంపరీ జియో పొలిటికల్ టెన్షన్స్ సెర్చ్ చేయమంటున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మెయిన్గా PSIR ఆప్షన్ ఎవరైతే ఉందో వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లీజ్ రైట్ దట్ మెయిన్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఆర్టికల్ ఎవరు రాస్తారు? శశి థరూర్. కేరళస్ పారాడాక్స్ కెన్ స్పార్క్ ఇట్స్ గ్లోబల్ విజన్. సో శశి థరూర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ లోక్సభ మెంబర్ ఫ్రమ్ తిరువనంతపురం. సో తిరువనంతపురం ఏదైతే మన కేరళ ఉందో ఆ కాన్స్టిట్యున్సీ నుంచి MP అనమాట. సో అతను ఆ రాసే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ వే ఫార్వర్డ్లా ఉంటాయి అనమాట. మెయిన్గా ఇండియన్ పర్స్పెక్టివ్లో రాస్తారు. గవర్నెన్స్లో ఇంపార్టెన్స్, గవర్నెన్స్ ఇంప్రూవ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలని రాస్తారు అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. The article argues Kerala's unique paradox. So paradox అంటే ఏంటి? హై హ్యూమన్ డెవలప్మెంట్ బట్ లిమిటెడ్ ఇండస్ట్రియలైజేషన్. సో పారాడాక్స్ అంటే ఏంటి? ఒకవైపు పాజిటివ్ ఉంది, సేమ్ ఇదో వైపు నెగిటివ్ ఉంది. వాటర్, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పారాడాక్స్ గురించి మీకు ఎగ్జాంపుల్ రీసెంట్గా నీట్గా చెప్తా చూడండి. పారాడాక్స్కి మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాటర్ డైమండ్ పారాడాక్స్ అంటాం అనమాట. ఏమంటాం? వాటర్ డైమండ్ పారాడాక్స్. మీరు చెప్పండి, వాటర్ డైమండ్ లోపల ఏది అవసరం లైఫ్కి? వాటర్ అవసరమా, డైమండ్ అవసరం? ఏది లేకపోతే మనం చచ్చిపోతాం. వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఈ రెండింటి లోపల చీప్ ఏది? వాటర్ ఈజ్ చీప్. డైమండ్ లెస్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ బట్ కాస్ట్లీ. దీన్ని ఏమంటాం? పారాడాక్స్ అంటాం అనమాట. ఏదైతే లైఫ్కి మోస్ట్ అవసరమో అది చీపర్, ఏదైతే లైఫ్కి అవసరం లేదో అది కాస్ట్లీ. సో ఇది మెయిన్లీ దేని మీద డిపెండ్ అయింది? డిమాండ్ అండ్ సప్లై మీద. సో పారాడాక్స్ అంటే అర్థమవుతుంది, ఏదైతే ఇంపార్టెంటో తక్కువ కాస్ట్, ఏదైతే ఇంపార్టెంట్ కాదు అది ఎక్కువ కాస్ట్. అట్లనే కేరళ లోపల కూడా పారాడాక్స్ చూడండి. కేరళ లోపల ఏముంది? హై హ్యూమన్ డెవలప్మెంట్. సో మీరు సెక్స్ రేషియో చూసుకున్న, ఎడ్యుకేషన్ లెవెల్స్ చూసుకున్న, ఏం చూసుకున్న హై హ్యూమన్ డెవలప్మెంట్ ఉంది బట్ లిమిటెడ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది గుజరాత్, మహారాష్ట్ర, గోవా ఈ కంట్రీస్తో చూసుకుంటే అసలు ఈ స్టేట్స్తో చూసుకుంటే అసలు ఏమీ కాదనమాట. అందుకే దీన్ని ఏమని పిలుస్తున్నారు? పారాడాక్స్ అని పిలుస్తున్నారు అనమాట. should not be viewed as a weakness. Instead, it can become the foundation for global competitive knowledge driven sustainable economic model. సో మన దగ్గర ఇండస్ట్రియలైజేషన్ లేదని దాన్ని ఒక వీక్నెస్ లా చూడకూడదు, కానీ దాన్ని ఎట్లా చూడాలి? గ్లోబల్ కాంపిటేటివ్ నాలెడ్జ్ డ్రివెన్ సస్టైనబుల్ ఎకనామిక్ మోడల్లో చూడాలి. సో
కేరళ మస్ట్ షిఫ్ట్ ఫ్రమ్ రెమిటాన్స్ ఎకానమీ. సో మీ అందరికీ తెలుసు కేరళ లోపల ప్రతి ఇంటికి ఒక యూఏఈ లోపల దుబాయ్ లోపల పనిచేసిన ఒకరు ఉంటారు. సో వాళ్ళు పనిచేస్తే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు? సో కేరళ షిఫ్ట్ ఫ్రమ్ రెమిటాన్స్ ఎకానమీ, కేరళని ఏమని పిలుస్తాం? రెమిటాన్స్ ఎకానమీ నుంచి అది ఎందులోపలికి మారాలంటే ఇన్నోవేషన్ ఎకానమీ. ఇన్నోవేషన్ ఎకానమీ కింద మారాలి. ఎందుకంటే దాని దగ్గర ఏముంది? హ్యూమన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో హ్యూమన్ క్యాపిటల్ ఉందన్నమాట. హై పీపుల్ బాగా చదువుకుంటారు, మెయిన్గా మ్యాథ్స్, ఇంజనీరింగ్, ఈ బ్యాక్గ్రౌండ్, స్టెమ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి బాగా చదువుకుంటారు. లెవరేజింగ్ ఇట్స్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్, బయోడైవర్సిటీ, డయాస్పోరా స్ట్రెంత్ అండ్ స్ట్రాటజిక్ లొకేషన్. సో కేరళ అనేది రెమిటాన్స్ ఎకానమీ నుంచి ఎట్లా మారాలంట? ఇన్నోవేషన్ ఎకానమీ కింద మారాలంట. సో ఫస్ట్ డీటెయిల్ అనేసరికి వెళ్తే కేరళస్ హిస్టారికల్ కాస్మోపాలిటనిజం. కేరళ హిస్టారికలీ ఎంబ్రేస్డ్ గ్లోబల్ ఎక్స్చేంజ్. ఎందుకు? ముజీరీస్ ట్రేడ్ లింక్స్ విత్ రోమ్. సో మెయిన్గా కేరళ లోపల మనకు చరాస్ ఉన్న, పాండ్యాస్ ఉన్న, వీళ్ళందరూ కూడా ఏంటి? మెయిన్గా ది ట్రేడెడ్ విత్ రోమ్. అరబ్, చైనీస్ అండ్ యూరోపియన్ మెరిటైమ్ ప్రెజెన్స్. సో ఫస్ట్ పోర్చుగీస్ ఎక్కడికి వచ్చారు? కేరళకి వచ్చారు అనమాట. మెయిన్గా వాళ్ళ ప్రెజెన్స్ ఉండడం వల్ల. అండ్ రిలీజియస్ అండ్ కల్చరల్ ప్యూరలిజం, ఎందుకంటే క్రిస్టియన్, ముస్లిమ్స్ ఎక్కువగా కేరళ ఉంటారు. దిస్ లెగసీ మేక్స్ కేరళ న్యాచురలీ సూటెడ్ ఫర్ గ్లోబల్ అవుట్వర్డ్ లుకింగ్ స్ట్రాటజీ. సో దీనివల్ల ఏంటంటే కేరళకి ఆబ్వియస్లీ గ్లోబల్ అవుట్వర్డ్ లుకింగ్ స్ట్రాటజీ ఉంటుంది, ఇన్వర్డ్ లుకింగ్ స్ట్రాటజీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి, మ్యారిటైమ్ ప్రెజెన్స్ ఉంది ఫారినర్స్వి, అండ్ రిలీజియస్ అండ్ కల్చరల్ ప్యూరలిజం. ఇప్పుడు ద పారాడాక్స్. ఫస్ట్ వరల్డ్ సోషల్ ఇండికేటర్స్ వీక్ ఇండస్ట్రియల్ బేస్. సో సోషల్ ఇండికేటర్స్ లోపల హెల్త్, ఎడ్యుకేషన్ వాటి లోపల తోపు, ఇండస్ట్రియల్ బేస్ లేదు. సో కేరళస్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? హై లిటరసీ. ఇండియా లోపల హైయెస్ట్ లిటరసీ స్టేట్ ఏది? కేరళ. స్ట్రాంగ్ హెల్త్ ఇండికేటర్స్, మీకు చెప్పే కదా హెల్త్, ఎడ్యుకేషన్ లోపల తోపు. హై పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది. ఎకలాజికల్ ఫ్రెజిలిటీ, ఎందుకంటే తన దగ్గర మనకి ఏముంటుంది? కేరళ లోపల వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. నెక్స్ట్ లిమిటెడ్ హెవీ ఇండస్ట్రీ, కానీ ఇక్కడ ఏం లేదు లిమిటెడ్ హెవీ ఇండస్ట్రీ. ద మిస్టేక్ లైస్ ఇన్ ట్రయింగ్ టు రెప్లికేట్. సో మిస్టేక్ మెయిన్గా ఎక్కడి నుంచి వచ్చిందంట? మనం దేని రిప్లికేట్ చేద్దామని ట్రై చేస్తారు? తమిళనాడు ఆటోమొబైల్ క్లస్టర్. సో తమిళనాడుని ఏమంటాం? డెట్రాయిట్ అంటాం అనమాట, మెయిన్లీ బికాస్ ఆఫ్ ఆటోమొబైల్ క్లస్టర్స్ అండ్ మహారాష్ట్రస్ ఇండస్ట్రియల్ బెల్ట్స్. ఇన్స్టెడ్ కేరళ మస్ట్ డెవలప్ కాంటెక్స్ట్ స్పెసిఫిక్ లో ఫుట్ ప్రింట్ హై వాల్యూ సెక్టర్స్. సో వీళ్ళని మనం ఫోకస్ చేయకుండా కేరళ మెయిన్గా దేని మీద ఫోకస్ చేయాలంటే కాంటెక్స్ట్ స్పెసిఫిక్ మీద ట్రై చేయాలి. ఏదైతే కేరళ దగ్గర స్ట్రెంత్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు బిల్డ్ అవ్వాలి. లో ఫుట్ ప్రింట్ అంటే వాళ్ళ దగ్గర ఎకలాజికల్లీ వాళ్ళు వెరీ స్ట్రాంగ్, ఎందుకంటే ఎకలాజికల్ ఫెసిలిటీ, వెస్టర్న్ ఘాట్స్ ఉంది, రీసెంట్గా వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ అన్నీ చూసే ఉంటారు. సో ఫుట్ ప్రింట్ తక్కువ ఉండాలి, హై వాల్యూ, వాళ్ళు చేసే పనుల లోపల వాల్యూ ఎక్కువ వచ్చేటట్టు చూసుకోవాలి. ఏం చెప్తున్నారు చూడండి, ఫ్రమ్ రెమిటాన్సెస్ టు ఇన్నోవేషన్. సో కేరళ ఎకానమీ రిలైజ్ హెవీలీ ఆన్ గల్ఫ్ రెమిటాన్సెస్. 13 lakh crore యాన్యువల్లీ ఆర్ సైటెడ్. సో కేరళలో ప్రతి ఇంటికి ఒకటి ఫారినర్ ఉంటారంట అనమాట. సో వాళ్ళు మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతున్నారు? హై రెమిటాన్సెస్, కన్స్ట్రక్షన్ అండ్ సర్వీస్ సెక్టర్. బట్ దిస్ ఈజ్ అన్సస్టైనబుల్. సో ఎప్పుడు వేరే కంట్రీస్ మనల్ని బయటికి తోలేస్తారో తెలియదు, అన్నీ తెలుసు కదా. సో అందుకోసమే దిస్ ఈజ్ అన్సస్టైనబుల్. సో రిక్వైర్డ్ షిఫ్ట్. కేరళ ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలంట? ఫ్రమ్ రెమిటాన్స్ ఎకానమీ టు ఇన్నోవేషన్ ఎకానమీ. సో వాళ్ళ ఫోకస్ ఎక్కడ ఫోకస్ చేయాలి? బయోటెక్నాలజీ, ప్రిసిషన్ మెడిసిన్, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హై వాల్యూ హెల్త్ కేర్ ఎక్స్పోర్ట్స్. సో తమిళనాడు, మహారాష్ట్రలా కాకుండా వీళ్ళు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? బయోటెక్నాలజీ, ప్రిసిషన్ మెడిసిన్. ఇప్పుడు ప్రిసిషన్ మెడిసిన్కి బాగా వాల్యూ వచ్చిందనమాట. ఏ డిసీజ్ స్పెసిఫిక్, పర్సన్ స్పెసిఫిక్ మెడిసిన్ బాగా ఇప్పుడు ఎక్కువ అవుతుంది. మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎందుకంటే అక్కడ వాల్యూ ఎడిషన్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి. హై వాల్యూ హెల్త్ కేర్ ఎక్స్పోర్ట్స్. ఎగ్జాంపుల్ ఏంటి? Iceland used population genetics data for biotech. Kerala can leverage its unique genetic admixture for precision medicine research. సో ఏదైతే ఐస్లాండ్ వాళ్ళ పాపులేషన్ జెనెటిక్స్ డేటా ఏదైతే ఉందో బయోటెక్నాలజీ కోసం యూజ్ చేసుకుంది. కేరళకి ఎప్పటి నుంచో వేరే వేరే కంట్రీస్తో సంబంధం ఉండడం వల్ల యూనిక్ జెనెటిక్ అడ్మిక్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హెయిర్ చూసుకుంటే బాగా థిక్గా బ్లాక్గా ఉంటుంది. సో వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ ఒకలా ఉంటాయి. సో అన్నీ కూడా ప్రిసిషన్ మెడిసిన్ తయారు చేయడానికి వాళ్ళు యూజ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏంటి? లెవరేజింగ్ డెమోగ్రఫిక్ ఏజింగ్. కేరళ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఏజింగ్ స్టేట్ అంట. సో ఇప్పుడు ఉన్న అన్ని స్టేట్స్ లోపల మెయిన్గా డెవలప్మెంట్ ద్వారా
ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎక్కడ పెరిగిపోయింది? కేరళకి. ఇన్స్టెడ్ ఆఫ్ వ్యూవింగ్ ఏజింగ్ యాజ్ లైబిలిటీ, డెవలప్ రిటైర్మెంట్ విలేజెస్. సో జపనీస్ మోడల్ లోపల రిటైర్మెంట్ విలేజెస్ ఉన్నాయంట. ఏంటి రిటైర్మెంట్ విలేజెస్ చూద్దాం రండి. రిటైర్మెంట్ విలేజెస్ జపాన్. సో ఏంటి రిటైర్మెంట్ విలేజెస్? Retirement villages is often called as senior residences or service-oriented housing for elderly, offer a mixture of independent living and care services. సో మెయిన్గా వాళ్ళు కేరళ లోపల హెల్త్ కేర్ సెక్టర్లో తోపు కాబట్టి రిటైర్మెంట్ విలేజెస్ డెవలప్ చేయండి. బిల్డ్ అసిస్టెడ్ లివింగ్ ఎకో సిస్టమ్స్. మెయిన్గా ఓల్డ్ ఏజ్ పాపులేషన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అసిస్టెడ్ లివింగ్ వాళ్ళు ఎలాగైనా వీళ్ళు డిపెండెన్స్ మీద బతికేటట్టు అసిస్టెడ్ లివింగ్ ఎకో సిస్టమ్. ప్రమోట్ గేరియాటిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనమాట. మెయిన్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి, డెవలప్ చేయడం. అట్రాక్ట్ గ్లోబల్ గ్రే నోమాడ్స్. సో మెయిన్గా ఏదైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నాయో వాళ్ళకి వైట్ హెయిర్ వస్తుంది కాబట్టి వాళ్ళందరినీ ఇక్కడికి అట్రాక్ట్ చేసుకోండి. దిస్ కెన్ పొజిషన్ కేరళ యాజ్ ఎ గ్లోబల్ వెల్నెస్ అండ్ లాంజివిటీ హబ్. సో ఇప్పుడు ఎవరెవరైతే బాగా ఏజ్లో ఓల్డ్ అవుతుంటారో వాళ్ళందరూ ఇక్కడికి రావడానికి హెల్ప్ అవుతుంటారు. నెక్స్ట్ ఏంటి? ఆయుర్వేద ప్లస్ సైంటిఫిక్ వాలిడేషన్. సో కేరళ కెన్ ఎలివేట్ ఆయుర్వేద ఫ్రమ్ వెల్నెస్ టు క్యూర్. సో ఆయుర్వేదాన్ని వీళ్ళు బాగా డెవలప్ చేయొచ్చు. మీ అందరికీ కేరళ తైలమ్స్ అన్నీ తెలిసే ఉంటుంది కదా. సో కంబైన్ 1200 ప్లస్ మెడిసినల్ ప్లాంట్స్ యూసెస్ విత్ మోడర్న్ డయాగ్నోస్టిక్స్. సో వీళ్ళు ఏం చేయొచ్చు? ఏవైతే వాళ్ళ దగ్గర మెడిసినల్ ప్లాంట్ స్పీసీస్ ఉంటాయో మోడర్న్ డయాగ్నోస్టిక్స్తో లింక్ చేయొచ్చు. ఫాలోస్ చైనాస్ మోడల్ ఆఫ్ వ్యాలిడేటింగ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. సో ఏదైతే చైనా వాళ్ళు ట్రెడిషనల్ మెడిసిన్ వ్యాలిడేట్ చేస్తున్నా వీళ్ళు అది చేయొచ్చు. సో దిస్ కెన్ బ్రాండ్. సో దీనివల్ల కేరళకి ఏమైనా బ్రాండ్ వస్తుంది? సనటోరియం ఆఫ్ ఈస్ట్ అని ఒక బ్రాండ్ వస్తుంది. అంటే ఏమైనా వస్తుంది? సనటోరియం ఆఫ్ ఈస్ట్ అనేసి ఒక బ్రాండ్ వస్తుంది. నెక్స్ట్ బయోడైవర్సిటీ యాజ్ ఎకనామిక్ అడ్రస్. వీళ్ళ దగ్గర ఒక రిచ్ బయోడైవర్సిటీ ఉంది. వెస్టర్న్ ఘాట్స్ చెప్పే కదా, కేరళ ఈజ్ వన్ ఆఫ్ వరల్డ్స్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఎందుకంటే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ లో ఈల్డ్ క్రాప్స్ మెయిన్గా వాళ్ళు ఏం చేయొచ్చు? డచ్ స్టైల్ గ్లాస్ హౌస్ ఫార్మింగ్ చేయొచ్చు. క్లైమేట్ రెసిలియన్స్ క్రాప్స్. సో పొక్కలి రైస్ ఏదైతే ఉంటుందో, ఇంకా కొట్టనాడు బిలో సీ లెవెల్ ఫార్మింగ్ ఉంటుంది. హై వాల్యూ స్పైస్, సోలరెసెన్స్ అండ్ వెర్టికల్ ఎక్స్ట్రాక్షన్ మోడల్స్. సో వాటి మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయొచ్చు అనమాట. ద నెదర్లాండ్ బికమ్ అగ్రి ఎక్స్పోర్ట్ జైన్ డిస్పైట్ స్మాల్ ల్యాండ్ సైజ్ బై ప్రైవేటైజింగ్ టెక్నాలజీ ఓవర్ టెరిటరీ. సో వాళ్ళ దగ్గర టెరిటరీ తక్కువ ఉంది ఎందుకంటే బయోడైవర్సిటీ ఉండడం వల్ల. సో వాళ్ళ ఏమేమి చేయొచ్చు? డచ్ స్టైల్ గ్లాస్ హౌస్ ఫార్మింగ్ చేయొచ్చు, క్లైమేట్ రెసిలియన్స్ క్రాప్స్ పండించవచ్చు, హై వాల్యూ స్పైసెస్ పండించవచ్చు. నెక్స్ట్ ఏంటి? వాళ్ళ దగ్గర న్యాచురల్ పోర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓషన్ సెంట్రిక్ డెవలప్మెంట్. సో కేరళ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ హంటర్ గ్యాదరర్స్ ఆఫ్ సీ టు ఓషన్ ఫార్మర్స్. సో మెయిన్గా వాళ్ళు ఓషన్ ఏదైతే వాళ్ళకి దగ్గరలో ఉందో దాన్ని యూజ్ చేసుకోగలగాలి. ప్రపోజల్స్ ఇంక్లూడ్ సస్టైనబుల్ సాల్మోన్ అండ్ ష్రింప్ ఫార్మింగ్. సో మెయిన్గా ష్రింప్ ఫార్మింగ్ బాగా చేసుకోవడం. మెరైన్ ఫార్మాస్యూటికల్ ఎక్స్ట్రాక్షన్. సో మెరైన్స్ లోపల చాలా స్పీషీస్ నుంచి వాళ్ళు ఫార్మాస్యూటికల్లో యూజ్ చేస్తారు, అవి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. డీప్ సీ ఫిషింగ్ ఫ్లీట్స్. సో మెయిన్గా అక్కడ చేయడం. కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, ఎందుకంటే వీటిని మనం దాయాలి కాబట్టి. సో విజింజం పోర్ట్ బాగా ఫేమస్. సో విజింజం పోర్ట్ ఏదైతే ఉందో కరెంట్లీ ఏ ట్రాన్సిట్ పాయింట్, ఇట్ బికమ్స్ లాజిస్టిక్ సిటీ. సో దాన్ని లాజిస్టిక్ సిటీ కింద డెవలప్ చేయొచ్చు. రిఫైనింగ్ అండ్ వాల్యూ ఎడిషన్ హబ్, గ్లోబల్ మ్యారిటైమ్ యాంకర్ కింద దాన్ని డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి? స్పేస్ అండ్ వెయిట్లెస్ ఎకానమీ. సో కేరళ హోస్ట్ మేజర్ స్పేస్ ఇన్స్టిట్యూషన్స్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కానీ, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్, మహేంద్రగిరి అండ్ IISST ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? కేరళ లోపల ఉన్నాయి అనమాట. సో దీనివల్ల ఏమవచ్చు? ఎంకరేజ్ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్. సో ప్రైవేట్లో స్పేస్ స్టార్టప్స్ ప్రమోట్ చేయొచ్చు. డెవలప్ కమర్షియల్ స్పేస్ కోర్స్, ఎంటర్ నానో శాటిలైట్ అండ్ ప్రొపల్షన్ మార్కెట్స్. ఇవన్నీ మార్కెట్స్ లోపలికి వీళ్ళు ఎంటర్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ క్రియేటివ్ అండ్ కల్చరల్ ఎకానమీ. సో కేరళలో ఉండే పీపుల్ బాగా క్రియేటివ్, మీ అందరికీ తెలుసు కదా. సో కేరళ కెన్ బికమ్ మాంట్రియాల్ ఆఫ్ ఏషియా కింద మారొచ్చు అనమాట. అట్రాక్ట్ గ్లోబల్ VFX అండ్ గేమింగ్ స్టూడియోస్. సో వీళ్ళు ఎక్కడ బాగా చేయొచ్చు? ఆఫర్ ట్యాక్స్ ఇంటెన్సివ్ ఫర్ ఫిల్మ్ ప్రొడక్షన్. మీ అందరికీ తెలుసు కేరళ మూవీస్ అనేవి బాగా వరల్డ్ మొత్తానికి లైవ్ చేస్తారు. డెవలప్ డిజైన్ ఇన్స్టిట్యూషన్స్, బిల్డ్ లగ్జరీ ఎకో టెక్స్టైల్ బ్రాండ్స్ అనమాట. షిఫ్ట్ ఫ్రమ్ సెల్లింగ్ హ్యాండిక్రాఫ్ట్స్ టు ఎక్స్పోర్టింగ్ హెరిటేజ్ లగ్జరీ బ్రాండ్స్. సో వాళ్ళ లగ్జరీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రమోట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లైమేట్ వల్నరబిలిటీ అండ్ ఎక్స్పోర్టబుల్ ఎక్స్పర్టీస్. సో కేరళకి రీసెంట్గా ఫేసెస్ ఎక్కువగా ఏమొస్తాయి? ఫ్లడ్స్ వస్తాయి, కోస్టల్ ఎరోషన్ జరుగుతుంది, ఎకలాజికల్ ఫ్రాజిలిటీ. ఇన్స్టెడ్ ఆఫ్ వల్నరబిలిటీ టర్న్ ఇట్ ఇంటూ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్. సో వాటి మీద ఫోకస్ చేస్తే గ్లోబ్ నుంచి ప్రతి కంట్రీ మీ దగ్గరికి వస్తారు.
ఇంకా వేస్ట్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్. సో వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా ఇంజనీరింగ్ చేయడం, లో కాస్ట్ రెసిలియంట్ హౌసింగ్, ట్రాపికల్ క్లైమేట్ అడాప్షన్ టెక్నాలజీస్. సో ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? మోడల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో కేరళ కెన్ బికమ్ మోడల్ ఫర్ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ హెవీ ఇండస్ట్రియలైజేషన్ లేకుండా కూడా డెవలప్ అవ్వచ్చు. బ్లూ ప్రింట్ ఫర్ స్మాల్ హై డెన్సిటీ స్టేట్స్. ఇప్పుడు కేరళ అనేది యాక్ట్ అవ్వచ్చు. నాలెడ్జ్ డ్రివెన్ ఎకానమీ, గ్లోబల్ బ్రాండింగ్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు కేరళ కంటూ ఒక బ్రాండ్ బిల్డ్ అవుతుంది. ఛాలెంజెస్ ఏంటి? కేరళ లోపల మెయిన్ ఏంటి? రెగ్యులేటరీ ఇనర్షియా, పొలిటికల్గా కూడా వీక్గా ఉంటుంది అనమాట. పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్, ఏ పార్టీ ఒక పార్టీ సపోర్ట్ చేస్తే ఇంకొక పార్టీ సపోర్ట్ చేయదు అనమాట కేరళ లోపల. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. బ్రెయిన్ డ్రైన్, మన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఓవర్ డిపెండెన్స్ ఆన్ రెమిటాన్సెస్ మీద ఎక్కువ ఫిక్స్ అయిపోతున్నారు. అండ్ క్లైమేట్ రిస్క్స్. సో వే ఫార్వర్డ్ ఏంటి? ఇప్పుడు ఇండియా విజన్ లాగా మనకు కూడా ఏముండాలి? లాంగ్ టర్మ్ గ్లోబల్ కేరళ విజన్ 2040 ఉండాలి. ప్రమోట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, పీపీపీస్ ప్రమోట్ చేయండి. ఎంకరేజ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ప్రమోట్ చేయండి. గ్లోబల్ బ్రాండింగ్ స్ట్రాటజీ, బిల్డ్ గ్లోబల్ బ్రాండింగ్ స్ట్రాటజీ. కేరళని కూడా బాగా బ్రాండ్ చేయండి. రిఫార్మ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్, మెయిన్గా కేరళ లోపల రెగ్యులేటరీ బ్లాక్ హెడల్స్ ఉంటే అవి చేయాలి. ఇన్వెస్ట్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రా. సో దీని బేస్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. స్మాల్ స్టేట్స్ విత్ high human development indicators can alternative models of growth discuss in the context of Kerala. ఎందుకంటే కేరళకి హై హ్యూమన్ డెవలప్మెంట్ ఉంది, మోడల్ ఆఫ్ గ్రోత్ కింద మారొచ్చు అనమాట. సో దానికి అది ఏమేమి చేంజెస్ చేయాలి, ఎక్కడెక్కడ ఏ సెక్టర్ లోపల బెనిఫిట్స్ ఉన్నాయని చూసుకోవచ్చు. సో దీన్ని బట్టి మన స్టేట్స్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవరి వన్, ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ కేరళ మోడల్ ఏదైతే ఉందో దీని బేస్ మీద చేసుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా కేరళ లాగే అనమాట. మనం కూడా కోస్టల్ స్టేట్ అవడం ఇవన్నీ అవడం మనం కూడా రాసుకోవచ్చు. మన స్టేట్లో కూడా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఈ పర్స్పెక్టివ్లో ఆన్సర్స్ రాయొచ్చు. సో దిస్ సమ్స్ అప్ మెయిన్స్ అనాలిసిస్. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. సో ప్రిలిమ్స్ ఆర్టికల్స్తో స్టార్ట్ చేద్దాం రండి. ఓకే గైస్, నౌ లెట్స్ సీ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. న్యూ జీడిపి సిరీస్ upgrades financial year 26 growth to 7.6%. సో ఇది తెలుసుకునే ముందు మీకు కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలన్నమాట. ఫస్ట్ జీడిపి అంటే ఏంటి? ఇట్ ఈస్, మీరు అందరూ అనుకుంటారు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనుకుంటారు, కాదు. ఇట్ ఈస్ మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ goods and services produced in a domestic territory. సో ఇక్కడ కంట్రీ అనట్లేదు, డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఫినాన్షియల్ ఇయర్, దాన్ని జీడిపి అంటాం. ఏంటి? ఇట్ ఈస్ మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అ డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఎ కంట్రీ డ్యూరింగ్ ఏ ఫినాన్షియల్ ఇయర్. సో దీన్ని జీడిపి అంటాం అనమాట. సో బేసికల్లీ మీకు బాగా తెలియాల్సిన డెఫినేషన్. సో ఇక్కడ సెకండ్ టర్మ్ తెలియాలి. సెకండ్ టర్మ్ ఏంటి? వాట్ ఈజ్ ఎ ఫినాన్షియల్ ఇయర్? ఫినాన్షియల్ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు న్యూస్ పేపర్లో ఫినాన్షియల్ ఇయర్ 26 అన్నాడు అనుకోండి, దాని అర్థం April 1st 2025 to March 31st 2026 to March 31st 2026. దాన్ని ఏమంటాం మనం? ఫినాన్షియల్ ఇయర్ 26 అంటాం అనమాట. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నార్మల్గా ఏముంటుందంటే జీడిపి అనేదాన్ని మనం రెండు విధాలుగా మెజర్ చేస్తాం. ఒకటి నామినల్ జీడిపి, ఇంకొకటి రియల్ జీడిపి. నామినల్ జీడిపి అంటే అట్ కరెంట్ ప్రైజెస్ మనం జీడిపిని మెజర్ చేసి దాన్ని నామినల్ జీడిపి అంటాం. అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే బేస్ ఇయర్
బేస్ ఇయర్ ప్రైజెస్ మేము మెజర్ చేస్తే దాన్ని రియల్ జీడిపి అంటాం. సో మీకు ఎప్పుడైనా సరే గ్రోత్ రేట్ అనే కాన్సెప్ట్ వస్తుంటే యూ విల్ ఆల్వేస్ టేక్ రియల్ జీడిపి అనేది రియల్ గ్రోత్ రేట్ ఆఫ్ ది ఎకానమీని చూపిస్తుంది. సో ఆర్టికల్ ఏం చెప్తున్నాడు, న్యూ జీడిపి సిరీస్ అప్గ్రేడ్స్ ఫినాన్షియల్ ఇయర్ 26 అంటే 25-26 గ్రోత్ టు 7.6% అంటున్నాడు. సో చూద్దాం రండి. ద గవర్నమెంట్ released second advanced estimates of financial year 25-26 based on new GDP series base year 22-23. సో మీ అందరికీ చెప్పా కదా, బేస్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మొన్నే చూసాం సిపిఐకి బేస్ ఇయర్ 2024కి మార్చాం. సో బేస్ ఇయర్ అనేది రిఫరెన్స్ పీరియడ్ అనమాట. సో అట్లా జీడిపికి బేస్ ఇయర్ ముందు ఎంత ఉండేది, 2011-12 ఉండేది. సో ఇప్పుడు ఆ బేస్ ఇయర్ మనం ఎంతకు మారిస్తాం, 2022-23. ఈ ఇయర్ బేస్ ఇయర్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అకార్డింగ్ టు 2011 and 12 బేస్ ఇయర్ 7.4% గ్రోత్ రేట్ మొన్న ఎకనామిక్ సర్వే లోపల మాట్లాడారు. బట్ ఇప్పుడు బేస్ ఇయర్ చేంజ్ చేశారు కదా 22-23కి, ఇప్పుడు గ్రోత్ రేట్ అంతా 7.6% అంత ఎంత 7. ద ఫినాన్షియల్ ఇయర్ 26 జీడిపి గ్రోత్ రేట్ రివైజ్డ్ అప్వర్డ్స్ టు 7.6% from earlier 7.4. However, nominal GDP for previous years, so last year యొక్క nominal GDP అంటే కరెంట్ ప్రైజెస్ రివైజ్డ్ డౌన్వర్డ్స్. సో రియల్ జీడిపి పెరిగింది కానీ నామినల్ జీడిపి పడ్డదంట. దిస్ హ్యాస్ ఇంప్లికేషన్స్ ఫర్ ఫిజికల్ డెఫిసిట్ రేషియో అండ్ డెప్ట్ టు జీడిపి రేషియో. సో నార్మల్గా మనం ఫిజికల్ డెఫిసిట్ చెప్తాం 3.5% ఆఫ్ జీడిపి, 4% ఆఫ్ జీడిపి అంటాం అనమాట. అక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే నామినల్ జీడిపి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ పడిపోయింది కదా జీడిపి, సో ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అనేవి పెరిగిపోతాయి అనమాట. ఫిజికల్ డెఫిసిట్లు ఇంకా డెప్ట్ టు జీడిపి రేషియోస్ అనేవి పెరుగుతాయి, ఎందుకంటే మనం ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉన్నాం కాబట్టి. ఇప్పుడు వాట్ చేంజ్ ఇన్ ద న్యూ జీడిపి సిరీస్, కొత్త జీడిపి సిరీస్లో చేంజెస్ ఏంటి, బేస్ ఇయర్ లాస్ట్ ఇయర్ బేస్ ఇయర్ వరకు బేస్ ఇయర్ అంతా 2011 and 12. ఇప్పుడు నా బేస్ ఇయర్ చేంజ్ టు 2022-23. మార్క్ మై వర్డ్స్, క్వశ్చన్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ దిస్ ఏరియా. ఈ ఏరియా నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇన్కార్పొరేట్స్ ఇంప్రూవ్ డేటా సోర్సెస్ అండ్ మెథడాలజీ. సో ఓల్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం చూడండి, లాస్ట్ ఇయర్ 25-26కి 7.4% అన్నారు, ఇప్పుడు అంతా 7.6% అన్నారు. 2024-25కి 6.5, ఇప్పుడు 7.1. 2023-24 9.2, నౌ 7.2. సో మీకు కాన్స్టెంట్గా 3 years above 7 మన గ్రోత్ రేట్ ఉండింది. సెక్టోరల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సెకండరీ సెక్టర్ స్ట్రాంగ్ డ్రైవర్. సో మనకి నార్మల్గా మీకు ఎప్పుడు కూడా నేను ఏం చెప్తాను, అగ్రికల్చరల్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ చెప్తాను. బట్ ఇక్కడ సెకండరీ సెక్టర్ అన్నాడు. సెకండరీ సెక్టర్కి ఇండస్ట్రియల్ సెక్టర్కి డిఫరెన్స్ ఏంటంటే, మనకి నార్మల్గా ఇండస్ట్రీ సెక్టర్ లోపల మైనింగ్ ఉంటుంది. బట్ సెకండరీ సెక్టర్కి వచ్చినప్పటికీ మైనింగ్ అనేది ఉండదు. మైనింగ్ అనేది ప్రైమరీ సెక్టర్ లోపల ఉంటుంది అనమాట. సో మైనింగ్ అనేది ఏంటి, మైనింగ్ అనేది ప్రైమరీ సెక్టర్ లోపల ఉంటుంది. నార్మల్గా అది ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉంటుంది, బట్ ప్రైమరీ సెక్టర్ లోపల మైనింగ్ ఉంటుంది. సో ఈ ఇయర్ గ్రోత్ రేట్ బాగా ఉండడానికి కారణం ఏంటి, సెకండరీ సెక్టర్ గ్రోత్ రేట్ అంట. మ్యానుఫ్యాక్చరింగ్ 12.5% పెరిగింది, కన్స్ట్రక్షన్ 6.9%. సో ఇండస్ట్రియల్లీ రివైవల్ ఈజ్ కీ గ్రోత్ ఫర్ ద అప్గ్రేడెడ్ గ్రోత్. సో టెరిటరీ సెక్టర్ ఎంత అంటే 8.9% గ్రో అయింది. సర్వీస్ సెక్టర్ లోపల మెయిన్గా ఏంటి, ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ బాగా పెరిగాయి 10%. ఫినాన్షియల్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ 10% పెరిగాయంట. ప్రైమరీ సెక్టర్ ఏదైతే ఉందో అగ్రికల్చర్, మైనింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా 2.8%. సో హయ్యెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ సర్వీసెస్ అండ్ లాస్ట్ థర్డ్ ప్రైమరీ సెక్టర్. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో చూసారా, మైనింగ్ అనేది ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉండేది, ప్రైమరీ సెక్టర్ లోపల మైనింగ్ కూడా కలిపేస్తాం అనమాట. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్, వాట్ ఈస్ జీడిపి, టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ అ కంట్రీ డ్యూరింగ్ అ ఫినాన్షియల్ ఇయర్. కంట్రీ కాదు, డొమెస్టిక్ టెరిటరీ. నేను చెప్పిన డెఫినేషన్ ఇస్తే బ్రాడర్ డెఫినేషన్. సో ఎన్ని విధాలుగా మెజర్ చేస్తామన్నాను, కరెంట్ ప్రైజెస్ ఏమంటాం, నామినల్ జీడిపి నాట్ అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. అదే ఇన్ఫ్లేషన్ తీసేస్తే దాన్ని ఏమంటాం, కాన్స్టెంట్ జీడిపి ఆర్ రియల్ జీడిపి అడ్జస్టెడ్ ఫర్ ప్రైజెస్. సో రియల్ జీడిపికి నామినల్ జీడిపికి డిఫరెన్స్ ఏంటి, ఇందులో బేస్ ఇయర్ ప్రైజెస్ ఉంటుంది. ప్రెసెంట్ బేస్ ఇయర్ అంతా 22-23, ఇందులో కరెంట్ ఇయర్ ప్రైజెస్ ఉంటాయి.
యాక్చువల్ గ్రోత్ చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంటుంది నామినల్ జీడిపి లోపల, రియల్ జీడిపి లోపల యాక్చువల్ గ్రోత్ చూపిస్తుంది. ఎకనామిక్ గ్రోత్ మెజర్ చేయడానికి కరెక్ట్ ఇండికేటర్ రియల్ జీడిపి యూజ్డ్ ఫర్ ఫిజికల్ రేషియోస్. సో ఫిజికల్ డెఫిసిట్ అండ్ డెప్ట్ రేషియోస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ నామినల్ జీడిపి. సో ఇందాక చెప్పా కదా నామినల్ జీడిపి యూజ్ చేసి మెజర్ చేస్తాం. వాట్ ఈస్ బేస్ ఇయర్ ఇన్ జీడిపి? బేస్ ఇయర్ ఇస్ ద రెఫరెన్స్ పీరియడ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ కాన్స్టెంట్ ప్రైస్. సో ఒక కాన్స్టెంట్ ప్రైస్ మీద జీడిపి మెజర్ చేయాలి కాబట్టి ఒక రెఫరెన్స్ ఇయర్ కావాలి కదా, అదే బేస్ ఇయర్. ఇండియా పీరియాడికలీ రివైజెస్ బేస్ ఇయర్ అనమాట. ఎందుకు? స్ట్రక్చరల్ చేంజెస్, ఎకానమీ లోపల కన్జంప్షన్ చేంజ్ అవ్వడం, కొత్త కొత్త సెక్టర్స్ రావడం. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ ఎకానమీ అనేది వచ్చింది. 10 years బ్యాక్ డిజిటల్ ఎకానమీ అనే కాన్సెప్ట్ లేదు. సో లాస్ట్ ఇయర్ మనకి లాస్ట్ బేస్ ఇయర్ ఎంత ఉంది? 2011 and 12. ఇప్పుడు ఎంతకు మార్చాం? 22-23. సెక్టోరల్ క్లాసిఫికేషన్, ఇండియన్ జీడిపిని ఎన్ని విధాలుగా ఎన్ని సెక్టర్స్ కింద డివైడ్ చేస్తాం? 3 sectors. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రైమరీ అన్నాడు, నాట్ అగ్రికల్చర్. నార్మల్గా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్. బట్ ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్, మైనింగ్, ఫిషింగ్ ఇందులోపలికి వచ్చేస్తుంది. సెకండరీ లోపల 3 ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీ. వేరాజ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అన్నాడు అనుకోండి, అందులోపల మైనింగ్ కూడా యాడ్ అవుతుంది. డిఫరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టెరిషరీ సెక్టర్ అంటే సేమ్ సర్వీస్ లాగా ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్ ఇవన్నీ కూడా టెరిషరీ సెక్టర్లో ఉంటాయి. ఫిజికల్ డెఫిసిట్ ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ ఎక్సెప్ట్ బారోయింగ్స్. సో ఏవైతే మన అప్పులు ఉన్నాయో దాన్ని చూపించేది ఫిజికల్ డెఫిసిట్, ఎక్స్ప్రెస్డ్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ నామినల్ జీడిపి. నామినల్ జీడిపితో చూపిస్తుంది. మనం ఏం చెప్పాం? కొత్త జీడిపి డేటా ఏదైతే మనం కొత్త జీడిపి బేస్ ఇయర్ ఉందో అది చేంజ్ చేయడం వల్ల జీడిపి నామినల్ జీడిపి అనేది తగ్గింది అన్నాం. సో ఫిజికల్ డెఫిసిట్ రేషియోస్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట. ఎందుకంటే టోటల్ అమౌంట్ ఆఫ్ కంపేర్ టు జీడిపి అనేది పెరిగిపోతుంది. ఈవెన్ ఇఫ్ అబ్సల్యూట్ బారోయింగ్స్ రిమైన్ ద సేమ్. సో అప్పులు సేమ్గా ఉన్నా సరే జీడిపి తగ్గిపోవడం వల్ల పెరుగుతుంది అనమాట. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఇస్ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ రియల్ జీడిపి. సో ఫిజికల్ డెఫిసిట్ ఏ యూజ్ చేస్తాం మనం? నామినల్ జీడిపి యూజ్ చేస్తాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. 1 తీసేయండి. బేస్ ఇయర్ రివిజన్ హెల్ప్స్ ఇన్కార్పొరేట్ స్ట్రక్చరల్ చేంజెస్. సో ఆబ్వియస్లీ డిజిటల్ ఎకానమీ ఇలాంటివి జరుగుతున్నాయి, వాటిని ఇన్కార్పొరేట్ చేయడానికి బేస్ ఇయర్ రివిజన్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. థర్డ్, జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నామినల్ జీడిపి. సో సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఈజీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇంత ఈజీగా ఎకానమీ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఎకానమీ లోపల డెప్త్ నాలెడ్జ్ తెలుసుకుంటామో అప్పుడే మనం డెవలప్ అవుతాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ డెప్త్ నాలెడ్జ్. చాలా డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ ఎస్ఎన్టీ. సో ద మోస్ట్ టఫెస్ట్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీ మనీష్ సార్ ఈజీగా హ్యాండిల్ చేసేస్తాం. నావీ బూస్ట్ యాంటీ సబ్మరైన్ క్యాపబిలిటీ విత్ ఐఎన్ఎస్ అంజదీప్. సో ఇక్కడ ఒక పదం యూజ్ చేస్తాడు, ఐఎన్ఎస్ అంజదీప్. ఎవరైతే సిడిఎస్, సిఏపిఎఫ్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో మీ అందరికీ వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. The Indian Navy commissioned its 4th indigenously designed and built anti-submarine warfare. మీరు అందరూ గాజీ మూవీ చూసే ఉంటారు కదా, రానాది. అందులో వాళ్ళు అందరూ ట్రావెల్ చేస్తారు సబ్మరైన్. అలాంటి సబ్మరైన్స్, ఎనిమీ సబ్మరైన్స్ని అటాక్ చేయడానికి షాలో వాటర్ క్రాఫ్ట్స్ ఇండియా బిల్డ్ చేస్తుంది. ఆ క్లాస్లో వన్ ఆఫ్ ది క్లాస్ ఏంటిది? ఐఎన్ఎస్ అంజదీప్. సో రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ వాట్ ఈజ్ ఐఎన్ఎస్ అంజదీప్ అని అడుగుతాడు అనమాట. వాట్ ఈజ్ ఐఎన్ఎస్ అంజదీప్ అంటే మీరు ఏం పెట్టాలి? ఐఎన్ఎస్ అంజదీప్ ఈజ్ ఏ యాంటీ సబ్మరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్. The move strengthens India's coastal and littoral defense architecture and growing submarine activity in the Indian Ocean region. So దీని ద్వారా ఏమవుతుందంటే మన ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల యాంటీ సబ్మరైన్ వార్ఫేర్కి హెల్ప్ అవుతుంది. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్. వాట్ ఈజ్ ఐఎన్ఎస్ అంజదీప్? యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఇది ఒక షాలో వాటర్ క్రాఫ్ట్ యాంటీ సబ్మరైన్. ఎవరు బిల్డ్ చేశారు? జిఆర్ఎస్సి, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్, కోల్కతా. జిఆర్ఎస్సి ఎక్కడ ఉంది? కోల్కతా. వాళ్ళు బిల్డ్ చేశారు. కమిషన్డ్ బై చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. సో దినేష్ కే త్రిపాఠి ఎవరైతే ఉన్నారో అతను చేశారు. నేమ్డ్ ఆఫ్టర్ అంజదీప్, అంజదీప్ ఐలాండ్ ఆఫ్ కర్వార్ కోస్ట్. సో కర్వార్ కోస్ట్ యొక్క అంజదీప్ ఐలాండ్స్. సో ఐఎన్ఎస్ అంజదీప్ యొక్క ఫీచర్స్ ఏంటంటే ఐఎన్ఎస్ అంజదీప్ ఈజ్ ఎక్విప్డ్ విత్ మోడర్న్ షాలో వాటర్ సోనార్స్. సోనార్స్ అంటే ఏంటి? సౌండ్ వేవ్స్ డిటెక్టర్స్. రాడార్స్ అంటే రేడియో వేవ్స్ డిటెక్టర్స్. సోనార్ అంటే సౌండ్ వేవ్స్ డిటెక్టర్స్ అనమాట. సో సబ్మరైన్స్ వచ్చినప్పుడు అవి సౌండ్ వేవ్స్ ఎమిట్ చేస్తుంటే వాటిని క్యాచ్ చేస్తాయి అనమాట. సో మోడర్న్ షాలో వాటర్ సోనార్స్ ఉన్నాయి.
లైట్ వెయిట్ టార్పెడోస్ ఉన్నాయి. ఏమున్నాయి? టార్పెడోస్. మీరు గాజీ మూవీ చూసుంటే చిన్న చిన్న డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, డైరెక్ట్గా వెళ్ళి అవతల ఉన్న సబ్మెరైన్ కొట్టడానికి. వాటిని ఏమంటాం? టార్పెడోస్. సో ఇక్కడ లైట్ వెయిట్ టార్పెడోస్ ఉన్నాయి. ఇంకా యాంటీ సబ్మెరైన్ రాకెట్స్ ఉన్నాయి. ఈ షిప్ నుంచి డైరెక్ట్గా వీళ్ళు ఏం చేస్తారు? రాకెట్స్ లాంచ్ చేస్తారు. ఇక్కడ ఒక సబ్మెరైన్ ఉందనుకోండి వాటర్లో, వీళ్ళకి ఇక్కడ ఉందని తెలిసింది అనుకోండి, డైరెక్ట్గా ఒకటి టార్పెడోస్ ఇరుతారు, లేకపోతే మీద నుంచి డైరెక్ట్గా రాకెట్ పంపిస్తారు, ఏదైనా పంపిస్తారు అనమాట. నెక్స్ట్ కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇంకా అడ్వాన్స్డ్ సెన్సార్ సూట్స్ ఉన్నాయి. సో ఆపరేషనల్ క్యాపబిలిటీస్ ఏంటి ఈ అంజదీప్ది? డిటెక్ట్, ట్రాక్ అండ్ న్యూట్రలైజ్ సబ్మరైన్స్. సబ్మరైన్స్ డిటెక్ట్ చేయడానికి, ట్రాక్ చేయడానికి, న్యూట్రలైజ్ చేయడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కోస్టల్ సర్వేలెన్స్. నెక్స్ట్ ఏంటి? కోస్టల్ సర్వేలెన్స్. సో కోస్టల్ సర్వేలెన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. లో ఇంటెన్సిటీ మ్యారిటైమ్ ఆపరేషన్స్. ఓన్లీ సబ్మెరైన్స్ వచ్చినప్పుడు ఇది హెల్ప్ అవుతుంది. అండ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్. సర్చ్ అండ్ రెస్క్యూ ఎవరైనా తప్పైనప్పుడు కూడా ఇది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఈ అంజదీప్ ఉందో ఎవరు బిల్డ్ చేశారన్నాను? జిఆర్ఎస్సి అనేది ఇండియన్ కంపెనీ కాబట్టి డిజైన్ అండ్ బిల్ట్ ఇన్ ఇండియా. సో దిస్ షోస్ వాట్ రిఫ్లెక్ట్స్ గ్రోత్ ఆఫ్ డొమెస్టిక్ షిప్ బిల్డింగ్ ఎకోసిస్టమ్. సో షిప్ బిల్డింగ్ ఎకోసిస్టమ్ యొక్క గ్రోత్ చూపిస్తుంది. పార్ట్ ఆఫ్ బార్డర్ పుష్ ఫ్రమ్ మేక్ ఇన్ ఇండియా టు మేక్ ఫర్ ద వరల్డ్. సో ఇప్పుడు మనం ఆత్మనిర్భర్ భారత్ నుంచి మేక్ ఫర్ ద వరల్డ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అప్ ఆఫ్ ది వరల్డ్ అవుదాం అనుకుంటున్నాం కదా. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేక్ ఇన్ ఇండియా టు మేక్ ఫర్ ది వరల్డ్. వాట్ ఈజ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్? అసలు యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అంటే ఏంటి? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ రిఫర్స్ టు డిటెక్షన్. ఫస్ట్ డిటెక్ట్ చేయడం, ట్రాక్ చేయడం, న్యూట్రలైజ్ ఆఫ్ ఎనిమీ సబ్మెరైన్స్. ఏవైతే ఎనిమీ సబ్మెరైన్స్ ఉంటాయో, వేరే కంట్రీస్ ఎవరైతే మన మీదకి అటాక్ వస్తారో వాళ్ళ సబ్మెరైన్స్ని డిటెక్ట్ చేసి, ట్రాక్ చేసి, న్యూట్రలైజ్ చేయడం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో ఏమేమి ఉంటాయి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ లోపల? సర్ఫేస్ షిప్స్ ఉంటాయి, సబ్మెరైన్స్ ఉంటాయి, మెరైన్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, హెలికాప్టర్స్ ఉంటాయి, అండర్ వాటర్ సోనార్స్ ఉంటాయి. సో సోనార్ అంటే మీకు చెప్పే కదా సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సో రాడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. అదే సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. యూజ్ టు డిటెక్ట్ అండర్ వాటర్ ఆబ్జెక్ట్స్. అండర్ వాటర్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయడానికి మనం ఏం చూస్తాం? సోనార్స్. సో ఇందులో ఒక 2 types ఆఫ్ సోనార్స్ మెన్షన్ చేశాడు, యాక్టివ్ సోనార్స్ అండ్ ప్యాసివ్ సోనార్స్. సో యాక్టివ్ సోనార్స్ అంటే తను సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుంది యాజ్ వెల్ యాజ్ ఎమిట్ చేస్తుంది. వాటిని ఏమంటాం? యాక్టివ్ సోనార్స్. ప్యాసివ్ సోనార్స్ అంటే ఓన్లీ లిజన్స్, వచ్చే వాటిల్నే రిసీవ్ చేసుకుంటే దాన్ని ఏమంటాం? ప్యాసివ్ సోనార్స్. ఎమిట్స్ సౌండ్ వేవ్స్ అండ్ లిజన్ ఫర్ ఎకో, దాన్ని ఏమంటాం? యాక్టివ్. ప్యాసివ్ అంటే ఓన్లీ లిజన్స్ ఫర్ ద సౌండ్ ఎమిటెడ్ ఫ్రమ్ ది సబ్మెరైన్స్. క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. Passive sonar emits sound waves to detect submarines. So passive sonar emit sound waves to detect submarines అంటున్నాడు. passive sonars అనేవి ఎమిట్ చేయమని చెప్పాం కదా, దే ఓన్లీ రిసీవ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇండియా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎక్స్టెండ్స్ అప్ టు 200 nautical miles ఫ్రమ్ ఇట్స్ కోస్ట్ లైన్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటేనే చెప్పాను మీకు, ఇందాక చెప్పాను అప్ టు 12 nautical miles దాన్ని ఏమంటాం? టెరిటోరియల్ వాటర్. 24 nautical miles ఏమంటాం? కంటీజియస్ జోన్. 200 nautical miles వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. ఈ ఆర్టికల్లో లేకపోయినా క్వశ్చన్ అడిగాడు, ఎట్లా మనం మల్టీఫోల్గా రెడీగా ఉండాలి. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కెన్ బి కండక్టెడ్ ఓన్లీ బై సబ్మెరైన్స్. సో ఇప్పుడు అంజదీప్ అనేది ఏంటి? ఒక షిప్ అయినా అది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ యూస్ చేస్తుంది కదా. ఓన్లీ సబ్మెరైన్ టు సబ్మెరైన్ అటాక్ ఉండదు. సో ద కరెక్ట్ ఆన్సర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఓన్లీ 2 ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఎంత డెప్త్గా క్వశ్చన్ ఇచ్చినా సరే మనం చేసే క్యాపబిలిటీ ఉండాలి. నేను కూడా మీతోనే క్వశ్చన్స్ చేస్తాను, ఎందుకంటే నేను కూడా ఇయర్ ఫిలిమ్స్ రాస్తున్నాను కాబట్టి నా మైండ్ ఎట్లా పనిచేస్తుందో చూసుకోవాలి కదా. సో ఈ క్వశ్చన్స్ నేను అంత సింపుల్గా సాల్వ్ చేస్తానంటే విత్ ఇన్ 20 seconds 25 secondsలో కొట్టేస్తాను. సో అట్లా ఆ రేంజ్ క్యాపబిలిటీ మీరు తెచ్చుకోగలగాలి. అప్పుడు మీకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో లెట్స్ డైవ్ ఇంటూ నెక్స్ట్ ఆర్టికల్. FDI rises 18% to $47.87 billion. సో మన FDI అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. FDI అని ఎప్పుడు అంటుందని టెక్నికల్గా గ్రేటర్ దాన్ 10% ఒక కంపెనీ షేర్లు ఇన్వెస్ట్ చేసి దాన్ని ఏమంటే FDI అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. వాళ్ళు షార్ట్ టర్మ్ ఫోకస్ చేయరు, లాంగ్ టర్మ్. దే విల్ బ్రింగ్ క్యాపిటల్ తెస్తారు, దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అన్నీ జరుగుతాయి, టెక్నాలజీ వస్తుంది, అన్నీ వస్తాయి అనమాట. సో FDI ఎంత పెరిగిందంటే 18% పెరిగిందంట. సో చూద్దాం రండి. Foreign direct investment inflows to India rose 18%
టు $47.87 billion. సో ఇక్కడ ఓన్లీ ఇండియా లోపలికి వచ్చింది, నెట్ మాట్లాడట్లేదు వాడు ఓన్లీ ఏమంటున్నాడు, జస్ట్ ఎంత వస్తున్నాయో అవే లెక్క పెడుతున్నాడు. సో నెట్ ఎఫ్డిఐ మంది నెగిటివ్గా ఉంది, వచ్చిన వాటికన్నా బయటకు వెళ్ళిపోయింది ఎక్కువ ఉంది, దాని గురించి ఆర్టికల్ మెన్షన్ చేయలేదు. డ్యూరింగ్ April to December financial year 25-26 compared to $40 billion in the same period of previous year. సో 24-25తో పోలిస్తే 25-26 లోపల ఎఫ్డిఐ అనేది ఇండియా లోపలికి చెప్పుకోవచ్చు. దిస్ ఇండికేట్స్ ఇంప్రూవ్డ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అమిడ్ గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీస్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫ్డిఐ ఫర్ ఇండియా. ఎఫ్డిఐ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్, ఎఫ్డిఐ కంట్రిబ్యూట్స్ టు క్యాపిటల్ ఫార్మేషన్. చెప్పే కదా వాళ్ళు క్యాపిటల్ తీసుకొస్తారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్. కంపెనీ ఇప్పుడు ఒక టెస్లా కంపెనీ వచ్చింది, ఇండియా లోపల బిజినెస్ పెట్టిందంటే ఏంది అసలు? టెక్నాలజీ. థర్డ్, డైరెక్ట్గా వాళ్ళు వచ్చి డబ్బులు పెడుతున్నారంటే లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్. అప్పుడు ఆబ్వియస్లీ మన గూడ్స్ అనేవి వేరే కంట్రీస్కి చీప్ ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ అవుతాయి, ఇంటిగ్రేట్స్ ఇంటూ గ్లోబల్ వాల్యూ చైన్. సో మనం కూడా గ్లోబల్ వాల్యూ చైన్ లోపలికి ఏమవుతాం? ఇంటిగ్రేట్ అవుతాం అనమాట. ఫర్ డెవలపింగ్ ఎకానమీస్ లైక్ ఇండియా, ఎఫ్డిఐ సప్లిమెంట్స్ డొమెస్టిక్ సేవింగ్స్. సో ఎఫ్డిఐ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఎఫ్డిఐకి డిఫరెన్స్ ఏంటి? మీకు ఇప్పటికి ఒక 100,000 సార్లు చెప్తుంటాను ఈ ఆర్టికల్స్ లోపల. సో ఎఫ్డిఐ, సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ బిజినెస్ ఆపరేషన్స్ విత్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్. సో ఎఫ్డిఐ అనేది ఎప్పుడు కూడా ఏంటి? లాంగ్ టర్మ్ ఉంటుంది. అదే ఎఫ్పిఐ అయితే ఇన్వెస్ట్ ఇన్ ఫినాన్షియల్ అసెట్స్ ఫర్ రిటర్న్స్ వితౌట్ కంట్రోల్. ఇది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఓన్లీ బిజినెస్ పర్స్పెక్టివ్ లోపల తీసుకొస్తారు వాళ్ళ డబ్బుల్ని. ఓనర్షిప్, మినిమం 10% ఈక్విటీ విత్ మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్. గ్రేటర్ దెన్ 10% ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాన్ని ఏమంటాం? ఎఫ్డిఐ. నో మేనేజ్మెంట్ కంట్రోల్, లెస్ దెన్ 10% అయితే దాన్ని ఏమంటాం? ఎఫ్పిఐ. నేచర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిజికల్ అసెట్స్, ఫ్యాక్టరీస్, కంపెనీస్. ఎఫ్డిఐ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారు. ఎఫ్పిఐ వాళ్ళు షేర్స్, బాండ్స్, సెక్యూరిటీస్, ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఆబ్జెక్టివ్, ఎఫ్డిఐకి ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ బిజినెస్ ఎక్స్పాన్షన్, ఎఫ్పిఐకి షార్ట్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్. కంట్రోల్ ఓవర్ కంపెనీ, వాడు ఒక కంపెనీ ఇక్కడికి వస్తున్నాడు, ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే కంట్రోల్ కావాలి. నో. స్టెబిలిటీ, ఏది స్టేబుల్ అంటే ఎఫ్డిఐ మోర్ స్టేబుల్. హైలీ వాలటైల్, ఇప్పుడు ఇండియన్ కంట్రీ ఒక జీడిపి పడిపోయినా, ఇండియా పాకిస్తాన్ వార్ అయినా, ఏం జరిగినా ఎఫ్డిఐ వాళ్ళు పరిగెడిపోతారు. లిక్విడిటీ ఏది ఉంటుందంటే లో, కెనాట్ ఎగ్జిట్ క్విక్లీ. సో ఎందుకంటే దీని నుంచి డబ్బులు ఈజీగా రావు, ఇక్కడ లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. డబ్బులు వేరంగా తెస్తుంటారు, డబ్బులు తీస్తారు. ఇంపాక్ట్ ఆన్ ది ఎకానమీ, జాబ్ క్రియేషన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మెయిన్గా ఎఫ్పిఐ వల్ల క్యాపిటల్ మార్కెట్ లిక్విడిటీ బాగా పెరుగుతుంది అనమాట. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీద క్యాపిటల్ అకౌంట్, లాంగ్ టర్మ్ ఇన్ఫ్లో. ఎఫ్పిఐ కూడా క్యాపిటల్ అకౌంట్, పోర్ట్ఫోలియో ఇన్ఫ్లో. రెగ్యులేటర్ ఎవరు? ఎఫ్డిఐ ఇండియా లోపల కంటే ఆర్బీఐ, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఎఫ్పిఐని ఎవరు ఎక్కువ చూసుకుంటారు? సెబీ అండ్ ఎఫ్ఎంఆ. ఇంపాక్ట్ ఆఫ్ సడన్ విత్డ్రాల్, దీని మీద ఎక్కువ ఉంటుంది. కెన్ కాజ్ స్టాక్ మార్కెట్ వాలటిలిటీ. లిమిటెడ్ ఇమ్మీడియట్ ఇంపాక్ట్, ఎందుకంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిందంటే అక్కడ సడన్గా విత్డ్రా చేయలేడు అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ. ఇంత డెప్త్గా ఎవరు మీకు సబ్జెక్ట్ ఒక హిందూ అనాలిసిస్లో ప్రొవైడ్ చేయరు. సో ఎవరెవరు ఫాలో అవుతున్నారో యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఛాంప్స్. సో నీట్గా వచ్చి కూర్చొని చూసి వినేయడం కన్నా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది బాగా తెలుసుకోండి. విచ్ ఆర్ ది కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఎఫ్పిఐ ఇన్వెస్ట్ ఇన్ షేర్స్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, మెయిన్గా అందులో ఇన్వెస్ట్ చేస్తుంది. ఎఫ్పిఐ ఎక్సెసెస్ మేనేజీరియల్ కంట్రోల్ ఇన్ కంపెనీస్ దే ఇన్వెస్ట్ ఇన్. వాళ్ళు మేనేజీరియల్ కంట్రోల్ తీసుకోరు, జస్ట్ డబ్బులు చేస్తారు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ కెన్ ఇంపాక్ట్ ఎక్స్చేంజ్ రేట్ వాలటిలిటీ. సో ఎఫ్పిఐ వాళ్ళు మెయిన్గా ఎక్స్చేంజ్ రేట్ వాలటిలిటీ బాగా ఎఫెక్ట్ ఉంటుంది. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అవర్ కరెక్ట్ అంటే ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 and 3 ఓన్లీ. సో ఎప్పుడైనా సరే మనం కాన్సెప్ట్ మీద ఎక్కువ క్లారిటీగా ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. మన దగ్గర కాన్సెప్చువల్ నాలెడ్జ్ లేనప్పుడు మనం ఏం చేయలేం. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్. ఆర్టికల్ దేని గురించి వచ్చింది? ఎఫ్డిఐ కోసం వచ్చింది. ఎఫ్డిఐ కోసం వచ్చింది ఆర్టికల్ ఎఫ్డిఐ కోసం వచ్చింది. బట్ క్వశ్చన్ దేని మీద వచ్చింది? ఎఫ్పిఐ కోసం వచ్చింది. సో క్వశ్చన్ ఎక్కడి నుంచి అని అడగని. వెన్ యూ హ్యావ్ యువర్ బేసిక్స్ కవర్డ్, మీకు ఎప్పుడైతే నీ బేసిక్స్ అన్ని క్లారిటీగా కవర్ అయిపోయి ఉన్నాయో, నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ గెటింగ్ ద ర్యాంక్. నేను ఎప్పుడు అదే చెప్తాను, మళ్ళీ చెప్తూ ఉంటాను. ఆల్వేస్ ఫోకస్ ఆన్ బేసిక్స్. Auto PLI cost advantage used to capture e-two-wheeler domestic market rather than build export ready platforms. ఒక స్టడీ చెప్పిందంటే మన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ వల్ల డొమెస్టిక్ మార్కెట్స్లో 2 వీలర్స్ బిల్డ్ అవుతున్నాయి కానీ ఎక్స్పోర్ట్స్ పెరగట్లేదంట.
A report by the Center for Digital Economy Policy Research. ఏంటి డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ ఏం చెప్పింది? ఆటోమొబైల్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. సో మనం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఎప్పుడు లాంచ్ చేసాం? 2020. ఇప్పుడు ఎన్ని సెక్టర్స్ లోపల ఉంది? 14 సెక్టర్స్. అందులో వన్ ఆఫ్ ది సెక్టర్ ఏంటి? ఆటోమొబైల్. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ గ్లోబల్ కాంపిటేటివ్ ఎక్స్పోర్ట్ ప్లాట్ఫామ్స్, మెయిన్గా మనం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఎందుకు లాంచ్ చేసామంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ చేయడానికి. అది జరగకుండా ఇన్స్టెడ్ ఆఫ్ creating global competitive export platforms has largely helped approved electric two-wheelers firms capture the domestic market. So mainly two-wheeler domestic market ఏదైతే ఎలక్ట్రిక్ మార్కెట్ ఉందో వాళ్ళకి హెల్ప్ అయిందంట. It claims that FLI production link driven cost advantages are not translating into export competitiveness. So export competitiveness లోకి హెల్ప్ అవ్వట్లేదంట. సో ఆటోమొబైల్ పిఎల్ఐ గురించి మెయిన్గా ఏంటి? ఆబ్జెక్ట్ టు బూస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ యొక్క మెయిన్ ఒక థీమ్ ఏంటి? బూస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్. ప్రొవైడ్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ బేస్డ్ ఆన్ ఇంక్రిమెంటల్ సేల్స్. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ బేస్డ్ ఆన్ ఇంక్రిమెంటల్ సేల్స్ ఇస్తాం మనం. ఈ లాస్ట్ ఇయర్ 100 బైక్స్ ప్రొడ్యూస్ చేశారు, ఇయర్ 110 బైక్స్ ప్రొడ్యూస్ చేశారు అనుకోండి. 24, 25 లోపల 110 బైక్స్ ప్రొడ్యూస్ చేశారు అనుకోండి. ఈ ఎక్స్ట్రా 10 బైక్స్ ఏవైతే వాటి మీద ఇంక్రిమెంటల్ సేల్స్ మీద ఇన్సెంటివ్ వస్తుంది. ఎన్కరేజ్ ఈవీ అండ్ అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ ప్రొడక్షన్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటిని ప్రమోట్ చేశారు. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? ఎయిమ్స్ టు పొజిషన్ ఇండియా యాజ్ అ గ్లోబల్ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మెయిన్గా ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి మనల్ని ఒక తోపులాగా చేద్దాం అనేది మెయిన్ ఎయిమ్ అనమాట. కీ ఫైండింగ్స్ ఆఫ్ ది రిపోర్ట్ యొక్క కీ ఫైండింగ్స్ ఏంటి? ఫస్ట్, కాస్ట్ అడ్వాంటేజ్. పిఎల్ఐ అప్రూవ్డ్ ఫార్మ్స్ ఎంజాయ్ 13 to 16% కాస్ట్ అడ్వాంటేజ్. నార్మల్గా వీళ్ళకి కాస్ట్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎనేబుల్స్ అగ్రెసివ్ ప్రైజింగ్ అండ్ ర్యాపిడ్ కెపాసిటీ ఎక్స్పెన్షన్. సో వీళ్ళు ఇష్టం వచ్చినంత తక్కువ ప్రైస్కి అమ్మగలరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి నార్మల్ వాడికి వీళ్ళకి ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉందంట? నార్మల్ వాడికి 13 to 16% కాస్ట్ అడ్వాంటేజ్ ఉంది. సో ర్యాపిడ్ అగ్రెసివ్ ప్రైజింగ్ చేయడానికి వీళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎక్స్పోర్ట్ గ్యాప్. 77% ఆఫ్ ఇండియాస్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఎక్స్పోర్ట్స్ కమ్ ఫ్రమ్ నాన్ పిఎల్ఐ మోడల్స్. అయినా సరే వీళ్ళు పిఎల్ఐ మోడల్స్ కాకుండా 77% నాన్ పిఎల్ఐ నుంచి వెళ్తుంది. పిఎల్ఐ మోడల్స్ అకౌంట్ ఫర్ లెస్ దెన్ 1/4 ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ద్వారా మనం ఎక్స్పోర్ట్స్ పెంచుదామని చూసాం, బట్ పెరగట్లేదు. ఇండికేట్స్ డొమెస్టిక్ మార్కెట్ క్యాప్చర్ రాదర్ దెన్ ఎక్స్పోర్ట్ ఎక్స్పాన్షన్. సో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మీరు ఏదైతే ప్రొవైడ్ చేశారో దీనివల్ల డొమెస్టిక్ మార్కెట్ లోపల వీళ్ళు ప్రొడక్షన్ పెంచుతున్నారు తప్ప వీళ్ళు ఎక్స్పోర్ట్స్ పెంచట్లే. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఎప్పుడు లాంచ్ చేస్తారా? నేను April 2020. మెయిన్గా ఏంటి? టు బూస్ట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్. మనం వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకోవడం కన్నా మనమే ఇంపోర్ట్ చేయాలి. అట్రాక్ట్ గ్లోబల్ కంపెనీస్, ఫారెన్ కంపెనీస్ని అట్రాక్ట్ చేసేయడానికి మెయిన్గా ఎఫ్డిఐ. సో ఇప్పుడు పెరిగింది అన్నారు కదా, $46.7 billion వచ్చి అన్నారు కదా ఎఫ్డిఐ. దీనికి కూడా లింక్ ఉంది. ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ వాళ్ళు వచ్చారు. ఇంటిగ్రేట్ ఇండియా ఇంటూ గ్లోబల్ వాల్యూ చైన్. సో ఇందాక వన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఎఫ్డిఐ మీరు చూసినప్పుడు గ్లోబల్ వాల్యూ చైన్స్ లోపల ఇంటిగ్రేట్ అని చూసారు. సో ఇట్లా జరుగుతుంటుంది అనమాట. ఒక్కొక్క స్కీమ్కి ఇంటర్ లింకేజ్ ఉంటుంది. కీ ఫీచర్స్ ఏంటి? ప్రొవైడ్స్ ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఆన్ ఇంక్రిమెంటల్ సేల్స్. ఇంక్రిమెంటల్ సేల్స్ మీద ఫినాన్స్ ఇంటెన్స్ ఉంటుంది ఓవర్ ఏ బేస్ ఇయర్. ఇన్సెంటివ్ ఇస్ ప్రొడక్షన్ లింక్డ్, నాట్ ఎక్స్పోర్ట్ లింక్డ్. సో ఇన్సెంటివ్ అనేది ఎంత ఎక్స్పోర్ట్స్ చేసాం అన్నది కాదు, ఎంత ప్రొడ్యూస్ చేసాం అనే దాని మీద ఉంటుంది అనమాట. సో క్వశ్చన్ ఎంత డెప్త్గానే రావచ్చు, జస్ట్ బీ రెడీ. సో క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పిఎల్ఐ. The scheme provides incentives based on incremental production or sales. So మెయిన్గా ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ సేల్స్ మీద ఇస్తుంది. ద స్కీమ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ టు డొమెస్టిక్ కంపెనీస్. నో, మీ అందరికీ చెప్పాను వన్ ఆఫ్ ది ఇన్సెంటివ్ ఏంటి? టు అట్రాక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఏ కంపెనీకైనా ఇస్తారు, డొమెస్టిక్ కంపెనీ లేదు, ఫారెన్ కంపెనీ లేదు. ద స్కీమ్ కరెంట్లీ కవర్స్ మోర్ దెన్ 10 సెక్టర్స్. ఎన్ని సెక్టర్స్ అని చెప్పాను? 14 సెక్టర్స్. అంటే మోర్ దెన్ 10 అంటే రైటే కదా, మోర్ దెన్ 10 అంటే 14. ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 and 3 ఓన్లీ. ఎప్పుడైతే మీరు ఇంత డెప్త్గా నేర్చుకుంటారో ఒక కాన్సెప్ట్ని అప్పుడే మీకు హెల్ప్ అవుతుంది. క్వశ్చన్కి మీకు ఇచ్చిన కాన్సెప్ట్కి సంబంధం లేదు. మీరు చూసారా, ఇక్కడ మేము ఏదైతే డేటా ప్రొవైడ్ చేసామో దానికి క్వశ్చన్కి సంబంధం లేదు. సో క్వశ్చన్స్ ఎప్పుడు అట్లనే ఉంటాయి, ఎప్పుడు కూడా డైరెక్ట్గా రా. సో నేను ఏవి చూడను, ఈ పీడిఎఫ్లు ఏమి చూడకుండా ఎందుకు చెప్తాను? ఇట్ ఈస్ ఆల్ బేస్డ్ అపాన్ మై క్యాపబిలిటీ. ఏదైతే నేను 7 yearsగా బిల్డ్ చేసుకున్నానో ఆ క్యాపబిలిటీ బేస్ మీద మీకు హిందూ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకు మీకు బెస్ట్ హిందూ అనాలిసిస్ వస్తుంది అందరితో పోలిస్తే నేను భావిస్తున్నానంటే బికాస్ ఆఫ్ దిస్. సో మీరు వేరే ఫ్యాకల్టీ ఎవరైనా సరే ఒక సబ్జెక్ట్ బాగా చేసినప్పుడు ఇంకో సబ్జెక్ట్ బాగా చేయలేరు. బట్
7 years ఇంటెన్స్ ప్రిపరేషన్ వల్ల మీకు ఏదైతే నాకున్న టీచింగ్ స్కిల్ వల్ల మీకు ఇది ప్రొవైడ్ చేస్తాను. సో ఆల్ ఇట్ రిక్వైర్స్ ఈజ్ యువర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. సో మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే బెనిఫిట్ అవుతుంది. సో ఇవాళ మనం డిస్కస్ చేసిన ఆర్టికల్స్ ఆటో పిఎల్ఏ కాస్ట్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడాం, ఎఫ్డిఐ ఎఫ్పిఐ డిఫరెన్సెస్ కోసం మాట్లాడాం, నెక్స్ట్ ఐఎన్ఎస్ అంజదీప్ షాలో వాటర్ యాంటీ సబ్మెరైన్ వాటర్ క్రాఫ్ట్ కోసం మాట్లాడాం. నెక్స్ట్ జీడిపి ప్రెసెంట్ 7.4% గ్రోత్ రేట్ కాస్త 7.6 అయింది. ఎందుకంటే జీడిపి బేస్ ఇయర్ మార్చారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్రమ్ 2011-12 టు 2022-23. దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కేరళ లోపల ఏమేమి చేంజెస్ తీసుకొని రావాలి, దానివల్ల హెల్ప్ అవుతుందని మాట్లాడడం, కేరళ పారాడాక్స్. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే అండ్ లాస్ట్ అండ్ మెయిన్స్ ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే డిస్కస్ చేసామో, ఇంటర్నేషనల్ లా ఈజ్ నాట్ డెడ్, ఇంటర్నేషనల్ లా ఇంకా చనిపోలేదు, ఇట్ ఈస్ స్టిల్ రెసిలియంట్ అని మాట్లాడాం. బట్ అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయో మాట్లాడాం. సో దిస్ ఈస్ ద డెప్త్ అనాలిసిస్ దట్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ. సో ఇంత డెప్త్ అనాలిసిస్ మీకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తే ఎవరు చూడరు. సో ఫస్ట్ ఆర్టికల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్, సెకండ్ ఆర్టికల్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే సొసైటీ అన్ని పేపర్ వన్ కవర్ అవుద్ది. నెక్స్ట్ ఎకానమీ, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్, డిఫెన్స్, నెక్స్ట్ ఎకానమీ, నెక్స్ట్ ఇది సైన్స్ అండ్ టెక్ అండ్ ఎకానమీ. సో ప్రతిదీ కూడా మీకు ఇన్ డెప్త్గా ప్రొవైడ్ చేయడానికి ఐఎమ్ కీపింగ్ 100% ఎఫర్ట్స్. సో ఆల్ ఇట్ రిక్వైర్స్ ఇస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్స్ అండ్ కామెంట్స్. సో నేను మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో హిందూ అనాలిసిస్ ఇప్పుడు డీల్ చేస్తున్నాను. దీంతోపాటు పీటీ 365 కరెంట్ అఫైర్స్ కూడా నేనే డీల్ చేస్తున్నాను. ఎన్వైర్మెంట్, పాలిటీ నేను చెప్పున్నాను ఇప్పటికీ. సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై క్లాసెస్, సో ఎవరెవరైతే నా టీచింగ్ ఇష్టపడి మీకు న్యాయం జరుగుతుందని ఆశిస్తే మీరందరూ కూడా కోర్సెస్ తీసుకోండి. మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది మన హిందూ అనాలిసిస్ నుంచి. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కన్సిడర్ ఎల్టెక్స్ క్లాసెస్ వెల్ బయింగ్ ద కోర్సెస్. మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది, దట్స్ మై గ్యారంటీ. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ అవ్వండి. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు తక్కువ కాస్ట్కి కోర్సెస్ దొరుకుతాయి కంపేర్ టు ఆల్ ఇన్స్టిట్యూట్స్. ఇంకా మనీష్ సార్ కూడా బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ లోపల నా క్రెడిబిలిటీ కూడా మీరు అంతమంది వచ్చి కోర్సెస్ పర్చేస్ చేస్తే దాన్ని బట్టే ఉంటుంది అనమాట. సో ఇట్స్ లైక్ ఎ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్. సో మీకు డెవలప్మెంట్ ఉంటుంది, నాకు డెవలప్మెంట్ ఉంటుంది. అన్నీ జరగాలంటే ఆల్ ఇట్ రిక్వైర్స్ ఈజ్ యువర్ సపోర్ట్. సో చాలా మంది ఇప్పటికే కొనుక్కుంటున్నారు పీటీ 365 ఓన్లీ. చాలా మంది వినడానికి వచ్చారు, చాలా మంది స్టూడెంట్స్ సార్ మీ క్లాస్ వినడానికి వచ్చాను, మీ టీచింగ్ అంటే మాకు చాలా ఇష్టం అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కన్సిడర్ ఎల్టెక్స్ క్లాసెస్ వైల్ బయింగ్ యువర్ కోర్సెస్ అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఎల్టెక్స్ క్లాసెస్. విల్ అగైన్ మీట్ ఆన్ మండే. సో మండే కలుద్దాం విత్ సండే ప్లస్ మండే హిందూ అనాలిసిస్, 2 రోజులు కలిపి డీల్ చేద్దాం ఇన్ ఏ రిఫ్రెష్డ్ వే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఎల్టెక్స్ క్లాసెస్.